వెల్కమ్ టు ది షిఫ్ట్ పాడ్కాస్ట్ విత్ కిరణ్. ఈ రోజు చాలా స్పెషల్ ఎపిసోడ్. నాతో పాటు ఒక టూ ఇన్క్రెడిబుల్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఏ ట్రైన్డ్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ మ్యూజిషియన్ హూ బ్రింగ్స్ రిథమ్ టు ది లైఫ్. లెట్స్ బిగన్ దిస్ జర్నీ. చాలా మంది ఆర్టిస్టులు దే టర్న్ స్పిరిచువల్. చాలా భక్తి ఉంటుంది భగవంతుడు అంటే, లేదంటే గురువు అంటే. యూ కెన్ కాల్ ఇట్ గాడ్స్ బ్లెస్సింగ్, యూ కెన్ కాల్ ఇట్ దేర్ కార్మిక్ ఎనీథింగ్. కొంతమంది పిల్లలు చిన్నప్పుడు స్వరం చెప్పగలుగుతారు, కొంతమంది 20 years నేర్చుకున్న కూడా స్వరం చెప్పలేరు. ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ కైనా అప్రోచ్ ఒకటేనా? తాళం, రాగం, బీట్ పట్టుకోవడం, లేదా ఇన్స్ట్రుమెంట్ కి మారుతూ వస్తుంది. తాళాలు అనేటివి చాలా రకాలు ఉంటాయి. దాద్రా తాళం అంటారు, అది 6 మాత్రలు. రూపక్ తాళం అంటాం, తిన్నా ధిన్నా ధిన్నా. మళ్ళీ 8 మాత్రస్ ఉంటుంది, కహిర్వా అంటాం దాన్ని, దాగిన్నా తిన్నా దిన్నా. ఫిల్మీ మ్యూజిక్ చాలా బ్రాడర్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. డూ యూ ఎవర్ ఫెల్ట్ దట్ క్లాసికల్ మ్యూజిక్ నారు అయిపోతుంది, ఇట్స్ నాట్ గెటింగ్ దట్ లైమ్ లైట్? Classical music will remain like that. Experimentation will happen in all of the forms of music and it is allowed that తేజం భవనీ సమేతం భజ మంజునాథం. చాలా అకేషన్స్ లో సెలబ్రిటీస్ తో వర్క్ చేశారు కదా, మీ ఇంటరాక్షన్, మీ ఎక్స్పీరియన్సెస్. బాలు గారిని కలిసింది స్వరాభిషేకం దాంట్లో అనమాట. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఆరా అబౌట్ హిమ్, ద వే హీ డస్ దిస్ ప్రిపరేషన్ ఫర్ ద థింగ్. ఇళయరాజా సార్కి నేను చిన్నప్పటి నుంచి ఆయనకు చాలా పెద్ద అభిమానిని. ఇళయరాజా గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చింది. సార్ ఇలా రాగానే నేను సార్ దగ్గరికి వెళ్ళి ఇలా సెల్ఫీ తీసుకున్నాను అనమాట. సార్ అప్పుడే ఇలా చూసాను. ఐ థింక్ మనం టూ మచ్ ఆఫ్ సీరియస్ స్టఫ్ ఇంతవరకు మాట్లాడుకున్నాం. వీ వాంటెడ్ టు విట్నెస్ దట్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుచున్న ఈ గుండెకేమవ్వలా, అరే నిన్నగాక మొన్న వచ్చి ఏమాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. వస్తాన గాలుల్లో నీ వాసన, వస్తాన పువ్వుల్లో నేను చూసినా. ఏ సందు మారినా ఈ తంతు మారినా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. That is what years of dedication sounds like. Welcome to the Shift podcast with Kiran, where stories don't just inspire you, they shift you. ఈ రోజు చాలా స్పెషల్ ఎపిసోడ్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ కాన్వర్జేషన్, ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాతో పాటు ఒక టూ ఇన్క్రెడిబుల్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. ఏ ట్రైన్డ్ క్లాసికల్ వోకలిస్ట్ అండ్ a musician who brings rhythm to the life. Let's begin this journey. Thank you for accepting the request, Sai bro and Rupendra bro. Thank you for joining so much for having our us. podcast. This is my pleasure to have you here. Same So- here. Thank you for having us. థ్యాంక్ యూ. రీజన్ ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ఏంటి అంటే, ఇలా ఆర్టిస్టర్స్ని, యాక్టర్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని, క్రియేటర్స్కి వాళ్ళకు ఒక విజిబిలిటీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ జర్నీని షోకేస్ చేయాలి అన్నది నా తాపత్రయం. సో టుడే వీ హ్యావ్ యూ హియర్, ఫస్ట్ ఎపిసోడ్, అండ్ దట్ టు విత్ సంగీత కళాకారులు. ఐఎమ్ వెరీ హానర్డ్. It's a privilege. Thank you very much. థ్యాంక్ యూ. Before you get started about the introduction and all, I request you to start with your devotional vibe to start చేయండి, so that we can set the tone. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. Wow, what an opening, bro. Thank you for starting our podcast with Ganapati. Thank you. So, చెప్పండి, when was this started? How music became your identity? ఎప్పటి నుంచి Yeah. the journey started? So I think when I was a kid of maybe 9 or 10 years of age, music became such a huge part of my life that I couldn't even sleep at times. Like music used to play so much in my mind that I couldn't even sleep. That's how big music became right from my childhood. I think it's more of like, it becomes like your breath. It's not like you choose music. Music chooses you, maybe. Right. And like it just invaded my life, and even though I'm not listening to music, even though I'm working, I'm studying, whatever I might be doing, music is just playing from within me all the time, and that's how I think music started with me. True, I think
ఒక ఆర్ట్ ఒక పర్సన్ని చూస్ చేసుకోవడం అనేది ఐ బిలీవ్ బికాస్ eventually one person becomes a musician, one person becomes a singer, another person becomes a devotee. It all like universe chooses us for every strong reason. So how was your childhood? Like మీరు 9 years లో స్టార్ట్ చేశారని చెప్పారు. Who made you to do it? Like అది మీకు by default వచ్చిందా లేదా? Much earlier actually. I think 6-7 ఉన్నప్పుడే I think the first song that I've sung was Yamaha Nagari, I think. Oh, Chiranjeevi. Yeah. I think one of my cousins was singing that and I corrected him. Okay. I think right from childhood that was there that ఈశ్వరం ఇది రాంగ్ ఉంటే అంటే పిచ్ ఏదైనా రాంగ్ ఉన్న ఐడెంటిఫై చేయడం somehow it came like that right from my childhood. And చిన్నప్పుడు ఎక్కువ I was exposed to a lot of classical music pieces అనమాట. అంటే మా ఫాదర్ కూడా పద్యాలు కానీ ఆర్ యేసుదాస్ గారి క్లాసికల్ కీర్తనాస్ కానీ కొన్ని యూస్ టు ఎక్స్పోజ్ మీ టు దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. సో అది విన్నప్పుడు ఎలా అంటే లైక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లైక్ అంటే వినడం నేర్చుకోవడం సైమల్టేనియస్గా జరిగిపోయేది అనమాట. సో ఐ డెంట్ నో ఎనీ మ్యూజిక్, స్వరం తెలియదు, ఏం తెలియదు, వినడం పాడడం అలాగే అనమాట. సో వెదర్ ఇట్ వాజ్ అ కాంప్లెక్స్ పీస్ ఆర్ సింపుల్ సాంగ్ ఐ వాజ్ జస్ట్ సింగింగ్ ఇట్ అనమాట. తప్పులు పాడానో ఏమో నాకు తెలియదు కానీ ఐ వాజ్ ఆల్వేస్ ఎంతూజియాస్టిక్ అబౌట్ సింగింగ్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో మీ పేరెంట్స్ జనరేషన్లో ఆల్రెడీ ఇంట్లో సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ ఉన్నారు ఆల్రెడీ? యా మా అమ్మ పాడతారు. షీ వాజ్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్ అనమాట. ఓ వావ్. సో ఇట్ బిగాన్. ఓకే. సో యూ డ్రా దాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్. యా. ఓకే, గ్రేట్ టు నో దాట్. అండ్ ఇది ఎప్పుడు మీ ఐడెంటిటీగా మారిందండి? Identity, I think 2013-14, that time I was giving a lot of auditions here and there. I was in college still at that time. Okay. And there was one competition, ID Rocks India, which was judged by Sunidhi Chauhan. Sunidhi Chauhan? Yeah. Bollywood? Yeah. Okay. So that's how it started. I stood as a runner-up in that. And that kind of gave me a little boost that I can do something in music. So the national level event? National level, it was state level when I was doing. It was happening in all the states basically. Okay. So yeah, that's how it began. అక్కడ మీరు హిందీ తెలుగు సాంగ్స్ అన్నీ పాడే అవకాశం వచ్చిందా? Mostly Hindi. Yeah. హిందీ. సో యూర్ ఫెమిలియర్ విత్ హిందీ సాంగ్స్ కూడా? Yeah. నాకు అంటే యాక్చువల్లీ దో మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, I was drawn towards Hindi music. Actually, I used to listen to Western also in my teenage years. A lot of Western bands like Metallica, Linkin Park, all these kind of bands. But somewhere, the melody which is so rich in Indian music, you will not find that anywhere. True. I think Western music has a harmony which is very unique in Western music, and Indian music has the melody which is you will not find it anywhere. So in maybe it's Hindi film music or independent music or Bollywood music, whatever you want to call it, wherever there was a piece of some classical phrase, like somebody singing, let's say, मितवा कहे धड़कने तुझसे क्या, मितवा, something like this, this Agamakalu, I didn't know what it was, but these things always used to attract me, and it was like my soul's Okay. calling. So somehow adi paadta naku etla undedante I have to do that what do you say, వాళ్ళు చేస్తున్నది చేయాలి, అలాప్ చేయడం రావాలి. When I used to watch like my biggest inspirations like Shankar Mahadevan ji or Hariharan ji perform on stage, it was like I could see that they were doing impromptu on stage. It was not a rehearsed piece. So they were doing like very naturally, playing with sargam and doing alaps. So it was like I have to do that, and I have to know music. So the very reason why I've learned music also is because of that I really want to know music. It was never about reaching somewhere. It was never about name, fame or anything. It was the simple curiosity, like I want to know music. What is this magic that is happening? And I knew that I was doing that, but I was doing it not consciously. So I was doing alaps, but I didn't know what I was doing. ఎవరైనా అడిగితే అంటే అది ఏంటో చేయగలుగుతాను, బట్ అది ఏంటో నాకు తెలియదు. రిపిటేషన్ అడిగితే మళ్ళీ చేయగలుగుతాను లేదో తెలియదు. సో దట్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ లర్నింగ్ మ్యూజిక్. మగా ఓకే, దిస్ ఇస్ వేర్ పా ఇస్, ఇక్కడ సా ఉంది, ఇలా మ్యూజిక్ అనేది అర్థమైంది, ఒక బ్లూ ప్రింట్ అనేది వచ్చింది. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. సో ఐ థింక్ చైల్డ్హుడ్లో అందరూ ఒక సింగర్ని ఇమిటేట్ చేయడం ద్వారానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమో.
లైక్ ఒక ఫిల్మీగా అయితే. బట్ సంగీతం అఫీషియల్గా నేర్చుకోవాలైతే మాత్రం ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి కదా. Absolutely. యా, గ్రేట్. కమింగ్ టు రూపేందర్ గారు, వెన్ వాజ్ ఇట్ స్టార్టెడ్? చిన్నప్పుడు మా నాన్నగారు ఇంట్లో అందరికీ డ్రమ్స్ నేర్పిస్తుండే అనమాట. ఆయన వర్క్ చేస్తుండే, ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో జాబ్ చేస్తుండే. చేసుకుంటూ ఆయనకి ఏంటంటే ఒక మ్యూజిక్ అంటే ఒక హాబీ లాగా అట్లా ఆయనకి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన కూడా ఆయన యంగేజ్లో చాలా షోస్ చేసి తర్వాత ఏంటంటే వాళ్ళ గురువు ఒకటి చెప్పిండు అనమాట, అరే నేను మీకు ఈ విద్య నేర్పించిన కాబట్టి మీరు కూడా నలుగురికి నేర్పియాలి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్లు ఆయనకు చెప్తే ఆయన ఎవరి దగ్గర అట్లా డబ్బులు తీసుకోకుండా అట్లా స్టార్ట్ చేసిండు. మా ఇంట్లో నేర్పిస్తుండే అనమాట. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా వాళ్ళు వాయించినప్పుడల్లా నేను వింటుండే, ఆటోమేటిక్గా వినిపిస్తుండే కదా, ఆ రూమ్లో వాయిస్తే ఈ రూమ్లోకి వినిపిస్తుండే. ఆ వినికిడి ద్వారా నాకు అది ఆటోమేటిక్గా విని 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 అది వచ్చేసింది అనమాట అట్లా. తర్వాత ఒకరోజు నేను వెళ్ళి వాయిస్తే మా అమ్మగారు, అరే ఈ నువ్వేంద్రా ఇలా వాయిస్తున్నావు అంటే, చిన్న బీట్ అది 2/4, ఆ బీట్ నేను వాయిస్తుంటే, అరే నువ్వేంద్రా ఇలా వాయిస్తున్నావు అంటే, అది చిన్నప్పుడు ఎవరికైనా చాలా షార్ప్ ఉంటారు అందరు, ఏదైనా ఇట్లా ఈజీగా క్యాచ్ చేసేస్తారు వినగానే. సో అలా అప్పుడు నేను అట్లా మ్యూజిక్కి బాగా అట్రాక్ట్ అయిపోయాను అనమాట. అప్పటి నుంచి ఇంకా నేను తర్వాత మోస్ట్లీ మా నాన్నగారు పెద్ద గురువే డ్రమ్స్లో. ఆయనకి దగ్గర హైదరాబాద్లో ఒక 3,000కి పైగా మందికి నేర్పించండు స్టూడెంట్స్కి. అందులో ఒక 200 మంది అయితే హైదరాబాద్లో ఇప్పుడు లైవ్ ప్రజెంట్ వాయిస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఆయన ఫోకస్ ఏంటంటే పూర్ పీపుల్ ఉంటారు కదా ఎవరైతే, వాళ్ళకి ఆయన చాలా నేర్పించండి అనమాట. అందులో ఈరోజు చాలామంది కూడా ఒక పెద్ద స్టేజ్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో అట్లా అయితే నన్ను మా నాన్న ఇంత పెద్ద గురువు కానీ నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం మా అమ్మగారు. ఎప్పుడు మా అమ్మగారు ఏంటంటే నన్ను బాగా పుషప్ చేస్తుండే అనమాట, అరే నువ్వు చేయగలుగుతావు అని నన్ను బాగా సపోర్ట్ చేస్తుండే. అట్లా మా అమ్మగారిది చాలా సపోర్ట్ ఉంది మ్యూజిక్లో. తర్వాత ఇంకో కొంచెం పెద్దగా అయ్యాక మా నాన్నగారు కూడా కొంచెం నాకు నేర్పడం స్టార్ట్ చేశారు అనమాట డ్రమ్స్. అలా నేను డ్రమ్స్లో లైట్ మ్యూజిక్ అనేది మొత్తం నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తుండే, వాళ్ళతో పాటు నేను కూడా ప్రాక్టీస్ చేస్తుండే. అట్లా ఆ డ్రమ్స్ అనేది నేను నేర్చుకున్నాను. తర్వాత నాన్నగారు ఏమన్నారంటే, ఇండియన్ ఇన్స్ట్రుమెంట్లో నువ్వు వాయిస్తే చాలా బాగుంటుందని ఆయన ఒక ఇంటెన్షన్ ఉండే. అది కూడా ఎందుకు అన్నారంటే, ఆయనకి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు తబలా నేర్చుకొని ఆయన పుషప్ చేస్తే నేను ఇంకా తబలాలో జాయిన్ అవ్వడం అయింది. నేను 7th to 8th క్లాస్ మధ్యలో ఉన్నప్పుడు నేను తబలాలో జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. ఇప్పుడు ఇంకా గజేందర్ సార్ దగ్గర అంతకుముందుకు 2 గురువుల దగ్గర జాయిన్ అయి ఉండే. వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట, హెల్త్ ఇష్యూస్ ఉండే, వాళ్ళ దగ్గరికి ఇంకా నేను వెళ్ళలే. అంబాజీరావు మాసాబ్ అని, ఇంకా నయీం ఖాన్ సార్ అని. సో ఇదంతా మీ ఊర్లోనే జరిగిందా? ఇక్కడే హైదరాబాద్లో. తర్వాత హెల్త్ ఉండకపోతుండే, ఇంకా నాన్నగారి ఫ్రెండ్ గజేందర్ శివాల్కర్ సార్ అని మంచి తబలా టీచర్ ఆయన దగ్గరికి నన్ను ఇంకా అప్పుడు అక్కడ నాకు అడ్మిషన్ ఇప్పించి అక్కడ తబలా స్టూడెంట్ లాగా జాయిన్ చేస్తే, ఇంకా నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా సార్ ఇంకా అక్కడ నుంచి నాకు నేర్పడం స్టార్ట్ చేసింది అనమాట. సార్ దగ్గర నేను బాగానే నేర్చుకున్నా. ఇంకా 4th year సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా సార్ దగ్గర ఇచ్చాను. తర్వాత కొంచెం ఎడ్యుకేషన్లో ఉండి ఎడ్యుకేషన్ రావడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత నేను ఇంకా తబలాలో డిప్లొమా నేను వచ్చేసి మ్యూజిక్ కాలేజ్లో మా గురుగారు జయకిషన్ సార్ అని ఆయన దగ్గర నేను తబలా డిప్లొమా కంప్లీట్ చేశాను అనమాట. మా ఫస్ట్ గురువు వచ్చేసి మా నాన్నగారు నరేందర్ గారు అని. అలా నా మ్యూజిక్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో 2012లో నాది బీటెక్ అయిపోయింది. దాని తర్వాత నేను జాబ్ సర్చింగ్ కోసం అని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇక మా అన్న వాళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ ప్రో ఇన్ మ్యూజిక్ వాళ్ళందరూ. వాళ్ళు అంటే నేను చిన్నప్పటి నుంచే వాయిస్తుంటాను. నేను ఎక్కువ అంటే భజన్స్ అలా ఆ ప్రోగ్రామ్స్ డైవర్షనల్ ఫ్యూజన్స్ అలా వెళ్తుంటాను అనమాట. తర్వాత అన్న వాళ్ళు ఏంటంటే కొంచెం మాతో పాటు కూడా రావచ్చు కదా అంటే, నేను సరే అని వాళ్ళతో వెళ్తూ అలా కొంచెం మ్యూజిక్లో కొంచెం జర్నీ అనేది ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. సో మీ కజిన్స్ కూడా ఆల్రెడీ మ్యూజిక్లో ఉన్నారు? కజిన్స్ అంటే ఫస్ట్ మా నాన్న తర్వాత మా అన్నయ్య కీబోర్డ్ ప్లేయరు, నేను మల్టీ పర్కషనిస్ట్. డ్రమ్స్ ఇంకా తబలా, దర్బకా, డోలకు, ఇంకా లైట్గా మృదంగం కూడా వాయిస్తా, కంజీరా, ఇంకా చెడి డోలు. చెప్పాలంటే ఇంకా చాలా మల్టీ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్, డప్పులు, ఇంకా బేస్ డప్పు అన్నీ చాలా రిథంలో ఏదైనా వాయించగలుగుతాను నేను. గ్రేట్ ఫ్యామిలీ. ఐ మీన్ ఒక ఫ్యామిలీలో అంతమంది సంగీత కళాకారులు ఉండడం అనేది చాలా గొప్ప అదృష్టం. ముఖ్యంగా మీ నాన్నగారు ఆశయం చాలా గొప్పది.
పేదవాళ్ళకి సంగీతం నేర్పించడం, మ్యూజిక్ నేర్పించడం అనేది? అయితే ఇంకా ఒక మా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత నాన్నగారు ఇన్స్టిట్యూట్ తీసేద్దాం అనుకున్న టైంలో నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడనమాట, రాధాకృష్ణ అని. ఆయన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఫౌండర్. ఆయనకి ఏంటంటే ఒక ఆర్ఫనేజ్ ఉందన్నమాట. ఆయన ఏం చేసిందంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఎంతోమందికి ఇట్లా మ్యూజిక్ నేర్పించారు, మీ గురించి చాలా విన్నాం మేము, మాది ఇట్లా ఆర్ఫనేజ్ ఉంది, మా పిల్లలకి నేర్పించచ్చు కదా అంటే, మా నాన్నగారు సరే అని ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి నేర్పిద్దామని వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల్ని, ఆర్ఫనేజ్ పిల్లలు ఎట్లుంటారు మీకు తెలియదు ఏమన్నా అంటే, ఆ పిల్లల్ని చూసి నేను అనుకున్నా, ఏ పిల్లలు నేర్వరు, వీళ్ళంతా ఎందుకు నా టైం వేస్ట్ అని అనుకున్నాను. తర్వాత నాకు నేర్పించే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒక 2 days వెళ్ళిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేకుండే నేర్పిద్దామని. ఇంకా తర్వాత ఆ పిల్లలది రాధాకృష్ణ సార్ ఆ పిల్లల గురించి అంటే, ఈ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇక్కడ కొంతమంది ఏమో అక్కడ వాళ్ళ పేరెంట్స్ రైల్వే స్టేషన్ కింద ట్రాక్ మీద పడి చనిపోయిన పిల్లలు, వీళ్ళంతా కొంతమంది వాళ్ళ ఇట్లనే అటెంప్ట్ మర్డర్ చేసిన వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇలాంటి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుందని అంటే, అప్పుడు కొంచెం నాకు చాలా ఎమోషనల్ అయిపోయి, అరే అవును కదా ఎంతోమందికి నేర్పించినాము మా నాన్నగారు మీ అందరం కలిసి, ఇలాంటి వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది కానీ ఒక 6 years వాళ్ళకి నేర్పించినాం అనమాట. అందులో కొంతమంది పిల్లలు చాలా బాగా రెడీ అయినారు, చాలా బాగా కూడా బయట వెళ్ళి కూడా కొంతమంది వాయించారు అనమాట. ఎస్పెషల్లీ డివోషనల్ సోర్స్కి వెళ్ళి వాయిస్తున్నారు అనమాట. అది దట్స్ సో ఇన్స్పైరింగ్. అంటే ఇలా కూడా ఉంటారా అని ఇప్పుడు మీరు చెప్తే కానీ మాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది. సో మ్యూజిక్తో పాటు ఎడ్యుకేషన్ హ్యాండిల్ చేయడం మీకు ఛాలెంజింగ్ ఉండేనా? లైక్ మీకైనా సింగింగ్ అయినా లైక్ మ్యూజిక్ అయినా సరే, లైక్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే నాకు చాలా లేట్ స్టార్ట్ అయింది నేను మ్యూజిక్ నేర్చుకున్నది. సో నేను చిన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ సింగింగ్ అంతే. ఎప్పుడు అది ఏదో ప్రొఫెషనల్గా చేయాలని కానీ అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఐ వాజ్ జస్ట్ సింగింగ్. ఎవరు నన్ను అంటే నేర్చుకోమని సీరియస్గా ఎవరు చెప్పలేదు. అమ్మ ట్రై టు టీచ్ మీ లిటిల్ బిట్ వెన్ ఐ వాజ్ కిడ్, బట్ అప్పుడు నాకు అంత మనసు అక్కడ లేదనమాట కర్ణాటిక్ మ్యూజిక్లో అనమాట. సో నేను అంత సీరియస్గా నేర్చుకోలేదన్నమాట చిన్నప్పుడు. సో ఐ స్టార్టెడ్ వెరీ లేట్, ఐ థింక్ ఇన్ మై 20s, I think early 20s I started. So but in that time what happened was, fortunately I found my Guruji Govindrao sir. He was a disciple of Pandit Bhimsen Joshi ji and Pandit Jasraj ji, and like he was directly with them. So he learned from many gurus, and I was fortunate to have met him and learned from him. బట్ ఆ షార్ట్ టైంలో నాకు ఐ థింక్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆ మూమెంట్లో ఐ కేమ్ ఫుల్ టైమ్ ఇంటూ అండ్ డిసైడెడ్ టు కమ్ ఫుల్ టైమ్ ఇంటూ మ్యూజిక్. సో అప్పుడే ఐ స్టార్టెడ్ డూయింగ్ మై రియాజ్ ఆల్సో, అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ డివైన్ విల్ దట్ ఐ ఫౌండ్ హిమ్, అండ్ దట్స్ వెన్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ మోర్ ప్రాక్టీస్. అంటే నాకు ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోలేకపోయాను కాబట్టి ఐ హ్యావ్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ అని ఆల్మోస్ట్ నాకు డే మొత్తం మ్యూజిక్లోనే వెళ్ళిపోయేది అనమాట. ఆల్మోస్ట్ 8-10 hours రియాజ్ వెళ్ళిపోయేది అనమాట ఎవ్రీడే. Then what about school, exams? It was after my college actually. I started focusing more seriously on music. Okay. సో కాలేజ్లో ఉన్నప్పుడు నేను నేర్చుకునే ప్రయత్నం చేశాను కానీ నాకు రెండు మేనేజ్ చేయలేకపోయాను అనమాట. సో బికాజ్ ఐ వాజ్ స్టేయింగ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద గురు ఫ్రమ్ హూమ్ ఐ హ్యాడ్ టు లెర్న్. సో అక్కడికి ట్రావెల్ చేసి ఈవెన్ మై కాలేజ్ వాజ్ ఆల్సో వెరీ ఫార్ అవే. సో ఐ కుడెంట్ ట్రావెల్ ఆల్ దీస్ ప్లేసెస్ అనమాట. సో ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్ వెన్ ఇట్ కేమ్ టు మ్యూజిక్. సో దట్స్ వెన్ ఒకసారి మొత్తం స్టడీస్ అయిపోయాక ఇంకా ఫుల్ టైం ఫోకస్ చేయాలని ఇట్ వాజ్ ఇన్నర్ కాలింగ్ అనమాట. And as I said earlier, that was pulling me, like every cell in my body was screaming to, jump into music and that. So 24/7. You're so blessed. Yeah. So 24/7 it was like music all the time. That was happening from within. So I just couldn't stop. I had to go and learn it. And alane jarigindi anamata. And my Guruji was also very compassionate, I would say, because ఆయన వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ హీ వాజ్ జస్ట్ pouring out music into us అనమాట. Okay. సో లైక్ వాట్ ఐ కన్సిడర్ అ వెరీ బిగ్ ఫార్చ్యూన్ వాజ్ గురుకుల్ సిస్టంలో లాగా ఇన్ పర్సన్ కూర్చొని ఎంతసేపు అని అసలు అంటే అది టైం రిస్ట్రిక్షన్ లేకుండా హీ వాజ్ నాట్ ఫర్ మనీ, హీ వాజ్ నాట్ ఫర్ లైక్ హీ జస్ట్ వాంటెడ్ టు షేర్ హిస్ మ్యూజిక్ అంతే, ఇంకా ఏం లేదనమాట. సో దట్స్ హౌ ఇట్ వెంట్. అండ్ ఆ టైం అంతా కూడా అలా కలిసి వచ్చిందనమాట. లైక్ ఐ కుడ్ పుట్ ఇన్ మోర్ టైమ్ ఇన్ టు మ్యూజిక్, అండ్ that was it seems like a spectacular time of my life always.
ఐ థింక్ ఈ భూమి మీదకి వచ్చే ప్రతి ఒక్కరు ఒక పర్పస్ గురించి వస్తారు అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం. బట్ చాలామంది ఆ పర్పస్ని తెలుసుకోకుండా ఊరికే గడిపేస్తుంటారు. అంటే మీరు చెప్తుంటే ఒక టీనేజ్లో, ఒక అడల్ట్ ఫేజ్లో ఒక సంగీతం పట్ల, ఒక టాలెంట్ పట్ల ఎంత డిసిప్లిన్గా, ఎంత సీరియస్ ఉండాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఇన్ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ కాలేజ్ కజిన్స్ ఎవరైనా అంటే దానికి ఇర్రెలవెంట్గా ఉన్న వాళ్ళు దే మైట్ నాట్ బీ నోయింగ్ దట్ వాల్యూ. వాళ్ళు టీజ్ చేయొచ్చు, అరే ఏంటి మీరు ఎప్పుడు సంగీతంలోనే ఉంటారా, బయటకు రారా, షికార్లు చేయరా, సినిమాలకి పోరా, ఇలా అడుగుతూ ఉంటారు కదా. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ లైక్ అలా అడుగుతున్నప్పుడు? I think, as I said, almost అప్పటికి ఇంకా కెరియర్ సీరియస్ టైం కదా, కైండ్ ఆఫ్ లైక్ ఎవ్రీబడి వర్ గోయింగ్ టు స్టేట్స్, maybe other abroad countries, and were focusing on careers and further studies, something like that. So this was kind of like that for me. So nobody was much bothering me that I didn't have like big friend circle or anything. Okay. So I could dedicate a lot of my time to music. Either I was listening to music or singing, and the whole thing was like riyaz. ఓకే. సో యూజువల్లీ పీపుల్ గెట్ వరీడ్ లైక్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేదంటే బిజినెస్ చేయాలి, అది ఇది అని. వెరీ నాట్ వరీడ్ లేదు మీరేనా? హౌ దిస్ కెన్ బీ అ కెరియర్, ఇది నాకు రేపొద్దున మనీ ఎలా తీసుకొస్తుంది, ఒక ఫ్యామిలీని ఎట్లా సెటప్ చేయగలం? Honestly, I don't know. It was, as I said, right, అంటే మనం అనుకుంటాం కానీ లైక్ ఐ ఫీల్ దట్ we are not capable of doing anything actually as individuals. ఓకే. మనం చేయబడతాం, నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా. సో మేబీ ఇట్ వాజ్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ నో, వాట్ ఎవర్ ఇట్ వాజ్ డెస్టినీ. సో ద సిచ్యువేషన్స్ కేమ్ లైక్ దట్, అండ్ ఐ జస్ట్ హ్యాడ్ టు లైక్ గో ఇన్ టు దట్ ఫుల్ టైమ్ దట్ వే. సో ఈజ్ ఇట్ ద సేమ్ విత్ యూ అండి? మీకు కూడా అలాగే అనిపించిందా? కమింగ్ టు మ్యూజిక్లో కెరీర్ బిల్డప్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. స్టార్టింగ్లో మాత్రం చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ డ్రీమ్ ఉంటుంది, పెద్ద 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 షోస్ వాయించాలి, పెద్ద పెద్ద వాళ్ళతో వాయించాలి అని ఉంటుంది, కానీ అది అంత ఈజీ కాదు. అది కొన్ని సంవత్సరాలు కష్టపడితే మనం ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే మన మ్యూజిక్లో ఒక మంచి గురువు అనేది దొరకాలి. ఇప్పుడు తబలా అయినా కానీ, వోకల్స్ అయినా కానీ, గిటార్ అయినా కానీ, కీబోర్డ్ అయినా కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి గురువుని చూస్ చేసుకోవాలి. మీ ఫేమస్ పర్సనాలిటీ ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, లైక్ జాకీర్ హుస్సేన్ ఆర్ లైక్ ఎనీ వన్ ఎల్స్? జాకీర్ హుస్సేన్ గారు చాలా పెద్ద గురువు, ఆయన వరల్డ్ అందరికీ ఫేమస్. కానీ నన్ను ఇన్స్పైర్ చేసిన మ్యూజిషియన్ వచ్చేసి చంద్రజిత్ సార్ అని, తబలా, చెన్నైలో ఉంటాడు ఆయన. యాక్చువల్లీ నేను కొంచెం మధ్యలో నాకు 7 years గ్యాప్ వచ్చిండే మ్యూజిక్కి, అంటే నేర్చుకోవడం ఆపేసిండే కొంచెం, అది డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. అయితే నేను తర్వాత ఎప్పుడైతే నేను చంద్రజిత్ సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినానో ఆయన నన్ను బాగా ఇన్స్పైర్ చేసిండు. ఆయన నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నా కానీ అంత ఇన్స్పైర్ కాలే, కానీ ఆయన వీడియోస్ చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా, ఈవెన్ మా నాన్నగారి దగ్గర కూడా నేర్చుకున్నా, కానీ అందరికన్నా మా గురువులు అందరికన్నా నేను చంద్రజిత్ సార్ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయినా. చాలా ఇన్స్పైర్ అయ్యి, అరే ఇలానా, అరే మ్యూజిక్ అంటే ఒక్కటేసారి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకటేసారి ఎలా వాయిస్తున్నాడని ఆయనను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగే వాయించడం స్టార్ట్ చేసినా. కానీ ఆయన లెవెల్కి రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం మనం. కానీ ఆయనలాగే మల్టిపుల్ పర్కషన్స్ పెట్టి నేను కొన్ని వీడియోస్ కూడా చేసిన, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీరు ఫస్ట్ నేర్చుకున్నది మీ గురువుల దగ్గర? నేను ఫస్ట్ నేర్చుకున్నది మా గురువు దగ్గర అది దాద్రా తాల్ అంటారు దాన్ని. ఇది అంటే ఇది దాద్రా తాల్ అనేది 6 మాత్రలు అనమాట. ధ ధిన్ న, ధ తిన్ న, ధ ధిన్ న, ధ తిన్ న. దీంట్లో ఇది ధ ధిన్ న, ధ తిన్ న. ఈ క్లాప్ అనేది సమ్ అనమాట. అంటే సమ్ అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద తాల్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద తాల్. అయితే దీన్ని తాళం అంటారు. ధ ధిన్ న, ధ తిన్ న. ఇది అంటే ఖాళీ అనమాట, ఎంటీ, దేర్ ఇస్ నథింగ్, ఖాళీ అనమాట. ఇది తాళి. అయితే కొన్ని పాటలలో కూడా మనం వాయిస్తాం కదా, వాయించే ముందు సమ్ నుంచే పాటలు అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట. ఏ సాంగ్ అయినా సరే, ఏదర్ డివోషనల్స్, ఏదర్ మ్యూజిక్, ఏదైనా సరే సమ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్కైనా అప్రోచ్ ఒకటేనా, లైక్ తాళం
రాగం బీట్ పట్టుకోవడం లేదా ఇన్స్ట్రుమెంట్కి మారుతూ వస్తున్నాం. ఇప్పుడు మీరు తబలా గురించి మాట్లాడితే అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి అంటే తాళాలు అనేటివి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు 6/8 దాద్రా తాళ్, ఇప్పుడు నేను తబలా గురించి చెప్తున్నాను కాబట్టి తబలా గురించి మాట్లాడతాను. ఇప్పుడు 6/8 మన దాద్రా తాళ్ అంటారు, అది 6 మాత్రలు. ఇదే 6 మాత్రలు మనం మృదంగంలో కూడా వాయించవచ్చు. తకిట తకిట అంటారు, దీంట్లో దాదిన్న అంటాం. అయితే తబలాలో 7 మాత్రస్ ఉంటుంది, 7/8. రూపక తాళం అంటాం దాన్ని, అది తిన్నా దిన్నా దిన్నా. మళ్ళీ 8 మాత్రస్ ఉంటుంది, కహిర్వా అంటాం దాన్ని, దాగిన్నా తిన్నాక దిన్నా దా. ఇది 8 మాత్రస్ అనమాట. దెన్ నెక్స్ట్ 10 మాత్రస్ ఉంటుంది, 9 మాత్రస్ కూడా ఉంటుంది, కానీ దాన్ని ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. 10 మాత్రస్ వచ్చేసి జప్తాలన్నమాట, అది దిన్నా దిన్నా తిన్నా దిన్నా. ఇది వచ్చేసి జప్తాలన్నమాట. సౌండ్ సో గుడ్, చాలా బాగా అనిపిస్తుంది, లైక్ అమృతం పోస్తున్నట్టు చెవులకి. థ్యాంక్ యూ సార్. దీని తర్వాత ఇంకా 12th మాత్రాస్. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇవన్నీ మీరు చైల్డ్హుడ్లో లైక్ లెసన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకొని దెన్ యూ లెవెల్డ్ అప్, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ మీ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తూ వెళ్ళారా? ఈజ్ దిస్ హౌ ఇట్ వెంట్ ఆర్ ఈజ్ ఇట్? అంటే మనము గురువులు ఎప్పుడు ఎలా ఉంటారంటే ఎవరైతే బాగా వాయిస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను అనమాట. ఎవరైతే బాగా ప్యాషన్తో బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ఈరోజు ఒక లెసన్ ఇచ్చారంటే అది అంటే నేను వీక్లీ వన్ క్లాస్ వెళ్తుండే. ఈ సండేకి వెళ్ళిన అంటే మళ్ళీ నెక్స్ట్ సండే అలా మంత్లీ 4 క్లాసెస్ వెళ్తుండే. ఒక లెసన్ ఇస్తే దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ సండేకి వెళ్తే అప్పుడు వాయిస్తే అప్పుడు మళ్ళీ కొత్త లెసన్ ఇస్తుండే అనమాట. అరే ఈస్ ప్లేయింగ్ వెరీ నైస్ అని. తర్వాత వేరే వాళ్ళు కూడా ఉంటుండే, వాళ్ళంతా వాయించినప్పుడు వాళ్ళకంతా అదే వాయించండి అన్నట్లు వాళ్ళకి చెప్తుండే అనమాట. అంటే ఇది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట ఈ మొత్తం టీచింగ్ అనేది. సో ఆన్ అన్ యావరేజ్ ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒక పర్సన్ నేర్చుకొని ఎక్సెల్ అవ్వడానికి? కుడ్ బి తబలా ఆర్ లైక్ సింగింగ్, ఎనీవన్. I think I feel it all depends on the intensity of the person. Okay. If you're very intense person, then you can do something which you can do in 10 years in a very short time. Maybe what you can do in 100 years, you can do it in 10 years if you're a very intense person. Okay. But yeah, if you're going at a certain pace, like maybe you're practicing only a few hours a day, then it can take maybe. But on an average, I see that generally if you're putting in like maybe 2 hours or 3 hours, then practice like that if you're going, then maybe at least like 8 years is what it takes to reach a certain level of. ట్రూ. అండ్ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో వై అందరూ ఎందుకు ఇలా సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ అవ్వరు? వై లైక్ 10లో 1 మంది 10లో 2 మాత్రమే ఈ వేలో వెళ్తున్నారు? ఈజ్ ఇట్ దాట్ డిఫికల్ట్? లైక్ అంత డిసిప్లిన్ అండ్ లైక్ కన్సిస్టెన్సీ ఉండాలా టు గెట్ సక్సీడెడ్ ఇన్ దిస్ పాత్? I feel every human is blessed with something. They have to find that calling. అంటే అందరూ మ్యూజిక్ చేయాలని లేదు, అందరూ మ్యాథమెటిక్స్ చేయాలని లేదు. లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ స్కూల్స్ అండ్ ఆల్ దట్ పీపుల్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆర్ మేడ్ టు లెర్న్ మ్యాథ్ అండ్ జూవాలజీ వాట్ ఎవర్ ఇట్ మైట్ నాట్ బి దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ ప్యాషన్ కాకపోయి ఉండొచ్చు, but they are made to learn that, right? But some people might be doing very well in mathematics. That's the same with music also. Some people might be naturally inclined towards music, some people might be naturally inclined towards dance. Okay. Anything, like I feel learning అనేది ఏంటంటే ఇట్స్ అ extremely joyful process. ఎందుకంటే మీకు తెలియదు, మీకు తెలుసుకున్నప్పుడు విల్ ఫీల్ వెరీ జాయ్ఫుల్. సో ఎప్పుడైతే లెర్నింగ్ అనేది అలా జరుగుతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఏదైనా కూడా, చిల్డ్రన్ విల్ యాక్చువల్లీ లవ్ గోయింగ్ దేర్. అలా ఉండాలి యాక్చువల్గా అయితే. ఓకే. స్కూలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా వెన్ యూ రియలీ వాంట్ టు నో, ఆ క్యూరియాసిటీ కనుక టీచర్స్ బిల్డ్ చేయగలిగి స్టూడెంట్స్ కూడా అది ఉంటే కనుక అసలు అన్ని సబ్జెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ జాయ్ఫుల్ ప్రాసెస్ అనమాట నేర్చుకోవడానికి. దట్స్ వై దో వీ వర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రియాజ్, 8-10 hours కూర్చొని రియాజ్ చేసినా కూడా ఐ నెవర్ ఫెల్ట్ స్ట్రెయిన్ ఆర్ అబ్బా ఇంత చేశాను ఇవాళ మొత్తం స్ట్రెయిన్ అయిపోయి. ఇట్ వాస్ నెవర్ దేర్. ఐ ఫెల్ట్ మోర్ ఎనర్జెటిక్ ఆఫ్టర్ డూయింగ్ ఈవెన్ లైక్ 8-10 hours ఆఫ్ ప్రాక్టీస్. డే మొత్తం మ్యూజిక్లో స్పెండ్ చేసినా కూడా మనకి స్ట్రెయిన్ అనిపించదు, ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ వీ లవ్ డూయింగ్ కదా. ఇట్స్ లైక్ ఎ మెడిటేషన్. అవును, ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చెప్తుంటే నాకు రిలేట్ అవుతుంది, బికాజ్ ఒక లెర్నింగ్ అనేది ఒక ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటేనే
Absolutely. బై ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి పాపులారిటీ, ఇట్ కుడ్ బి సక్సెస్, ఇట్ కుడ్ బి విజిబుల్ టు ది వరల్డ్. ఇవన్నీ బై ప్రొడక్ట్స్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. చాలా I think that itself in its own way it itself is a success, I feel. Right. Because like I heard Sadhguru say that మిమ్మల్ని మీరు ఫుల్గా మిమ్మల్ని యూజ్ చేయగలిగే ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, కుడ్ బి ఎనీథింగ్, వాట్ ఎవర్ యూర్ డివోటింగ్ డూయింగ్, ourselves. anything, if you are able to stretch yourself fully and use yourself fully to that, then I think that is success in its way. Because success బయట అనేది ఏమవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఎన్నో థింగ్స్ మనకి ఫేవరబుల్గా వస్తే యూ కెన్ టచ్ దట్ వరల్డ్లీ సక్సెస్ అనమాట. బట్ ఐ ఫీల్ being a harmonious human being and doing something that you love doing for the sake of doing it, I think that is most important. And something will definitely happen even if one takes up music or anything. It will not be like a struggling ever struggling process. I don't think so. Something will definitely work out. Yeah, ట్రూ. అండ్ ఐ హ్యావ్ సీన్ చాలామంది ఆర్టిస్టులు ఎక్కడో దగ్గర వాళ్ళ లైఫ్లో చాలా ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే టర్న్ స్పిరిచువల్. చాలా భక్తి ఉంటుంది భగవంతుడు అంటే, లేదంటే గురువు అంటే. ఒక ఆర్ట్ పట్ల చాలా భక్తి, డివోషన్, ఒక డిసిప్లిన్ ఉంటుంది. అది న్యాచురల్గా డెవలప్ అవుతూ వస్తుందా, ఆర్ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ గురూస్, అది ఒక పరంపరలాగా ముందుకు వెళ్తుందా? be many things. Ante how I see is every individual whoever is born with, there is something you can call it God's blessing, you can call it their karmic anything. Because when we see some kids of maybe 6-7 years of age singing so fantastic, కొంతమంది పిల్లలు చిన్నప్పుడు స్వరం చెప్పగలుగుతారు. ఇట్స్ ఆల్ ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ హ్యాపెన్ లైక్ దట్, రైట్? నేర్చుకుంటే రాదు. కొంతమంది 20 years నేర్చుకుని కూడా స్వరం చెప్పలేరు. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. So maybe they have put in something, some other lifetime maybe, or something they might have done, or some blessing it could be, we don't know. It all goes beyond our logical understanding. So but seeing child prodigies, that's what I think, it's spectacular. Like some people, how they play keyboard. How does it feel like, for example, మీరు ఈరోజు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, వెన్ యూ సీ ఒక 5 years old, 6 years old, 7 years old పిల్లలు మీతో ఈక్వలెంట్ ఆర్ లైక్ మీకంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పుడు, డూ యూ రిలేట్? ఓకే, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ వచ్చేదా? ఆల్వేస్. ఈ సంగీతం అనేది ఏంటంటే ఓషన్, మనం ఎంత నేర్చుకున్నా తక్కువనే. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మన ఇళయరాజా గారు, ఆయన సంగీత గురువు, గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఆయన ఏమన్నారంటే, నాకు సంగీతంలో ఏం తెలియదు, నేను సముద్రంలో ఒక చుక్క మాత్రమే నాకు సంగీతం తెలుసు. ఆయన అంటే మరి మనమేంది? లెజెండరీ. అట్లా ఇది మ్యూజిక్ అనేది ఓషన్ సార్. ఇది ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇంకా నేర్చుకోవాలి. ఇంకా మొన్న రీసెంట్గా జాకిర్ హుస్సేన్ గారు మనం ఒక వీడియో చూసినట్టే, ఆయన ఏమన్నారంటే, ఆయన చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, గురు ఉస్తాద్జీ అంటే ముజే ఉస్తాద్జీ మత్ బోలో, అంటే నన్ను ఉస్తాద్జీ అనకండి, నేను ఉస్తాద్ కాదు, ఐఎమ్ స్టిల్ ఏ లర్నర్, నేను ఇంకా స్టూడెంట్ని, నేను మీలాగే ఒక స్టూడెంట్ని, నేను కూడా మీలాగే నేర్చుకుంటున్నా, నేను ఐఎమ్ నాట్ ఏ ఉస్తాద్ అని అన్నాడు అనమాట. అంత పెద్ద గురువులే అలా అంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. ఐ థింక్ దట్ మేక్స్ అస్ రిమైండ్ టు బి గ్రౌండెడ్. చాలా హంబల్ ఉండాలి, అలాంటి పెద్దవాళ్ళని చూస్తే డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇంకా లైక్ మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఒక ఆర్టిస్ట్ని దగ్గర నుంచి, లేదంటే మీ గురువుల దగ్గర నుంచి, అది ఇట్ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ టు యూ. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకున్నాయా? లైక్ యూ బోత్ కెన్ షేర్. ఫస్ట్ ఐ థింక్ మా గురుజీ నుంచి వచ్చినది చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు జనరల్గా దే విల్ నాట్ సే సచ్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అట్లీస్ట్. ఎందుకంటే యూ విల్ గెట్ 2 horns. దే ఆర్ నాట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనమాట. But I've heard from other my fellow musicians that who are learning that నా సింగింగ్ బాగుందని ఆయన వెనకాల చెప్తుండే అనమాట. నాకు ఫ్రెండ్స్ చెప్తుండే కాదు. But at one point, like I was never inclined towards giving exams and all that. As I said, నాకు నేర్చుకోవాలనే వెళ్ళాను అనమాట. మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా he asked me like, ఎందుకని నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేబ్యాక్ గోలా, లేక నీకు యూ వాంట్ టు డూ ఎగ్జామ్స్, వాట్ ఈస్ యూ గోల్ అంటే, లైక్ ఐ వాంట్ టు నో మ్యూజిక్, నథింగ్ ఎల్స్ ఈస్ దేర్ ఆన్ మై మైండ్, ఐ రియలీ వాంటెడ్ టు నో ఇట్. సో దట్ క్యూరియాసిటీ లెడ్ మీ టు హిమ్.
అండ్ సో అట్ వన్ పాయింట్ ఐ గేవ్ ఎగ్జామ్ అండ్ హీ కాల్ మీ లైక్ ఎలా చేస్తావు ఎగ్జామ్ అదేదని అంటే నేను సెడ్ ఇలా జరిగింది గురించి లైక్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ అంటే ఎక్కడ నేను యూనో ఐ ఫీల్ డౌన్ ఎక్కడైనా అట్లా ఫీల్ అవుతానేమో అని సాయి ఇది తుమారా లెవెల్ కా నయ్యే యూ హ్యావ్ గాన్ మచ్ బియాండ్ దట్ ఇది ఏం లేదు నీకు బికాస్ ఐ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఇన్ కేస్ లైక్ ఇఫ్ ఐ డోంట్ మేక్ ఇట్ బట్ ఐ సెక్యూర్డ్ That's so distinction encouraging. Yeah. in that and so both exams whatever I gave I secured distinction in that. Fortunately it's all His grace and God's grace I feel. అండ్ రియాలిటీలో ఇప్పుడు మీరు ఒక స్టేజ్కి వెళ్ళి పర్ఫామ్ చేస్తారు లేదా కాంపిటీషన్స్లో పర్ఫామ్ చేస్తారు లేదంటే ఒక ఈవెంట్లో పర్ఫామ్ చేస్తారు. హౌ డూ గెట్ పెయిడ్ లైక్ ఒక సింగింగ్ కావచ్చు ఒక మ్యూజిషియన్ కావచ్చు? It depends on event to event అంటే ఇస్ ఇట్ లైక్ లంప్సమ్ ఆర్ ఇస్ ఇట్ లైక్ డీసెంట్గా ఇస్తారు? decent అండి like it Okay. depends on like if it's nice event and all Mm. but then again it depends on where we are getting the event from. There are some people I don't want to take names but they manage, they are like the intermediate Okay. people ఓకే who will get you the events. ఓకే So there are things like that where they get you the event but కమిషన్ వాళ్ళే తీసుకొని అలా కూడా లైక్ ఉంటుంది. వాళ్ళు మీకు కోట్ చేసే అమౌంట్ ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళు క్లయింట్కి Ah. కోట్ చేసే అమౌంట్ ఒకటి ఉంటుంది. ఓకే సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి దేర్ అండ్ బట్ yeah I think now it's fine I think I mean that's one of the reasons why I got interested in teaching more because I felt little atmosphere నాకు కొంచెం అన్హెల్తీగా అనిపించింది అంటే లైక్ వేర్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ అంటే నాకు ఐ నీడ్ కనెక్షన్ ఇఫ్ ఐఎమ్ పర్ఫార్మింగ్ సమ్వేర్ లైక్ recently I mean last few years I think last 1 year లో I've been very fortunate that కొన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేసినప్పుడు people were moved to tears and they came and they touched my hands and they bow down to me like this. So these are like extremely touching moments and artist ki ఇది priceless అంటే ఇంకా Wow. దీని మించి ఇంకా నాకు ఏమనిపించదు. సో సమ్ డివోషనల్ మ్యూజిక్ చేసినా కానీ భజన్ కీర్తన్ ఇట్లాంటివి చేసినప్పుడు people I mean I lose myself while doing that and people get connected to that energy and I think these kind of things when they happen right I mean that will stay with my life forever and that's I think that is one of the reasons why అంటే టీచింగ్ కానీ ఎక్కడైతే కనెక్షన్ ఉంటుందో అలాంటి చోట్లకి వెళ్ళడం చేయడం felt much more better much more like True. because we have to it's not about me performing somewhere for some money I have to value the art as well so I can't just throw my art like that right Yeah. so it didn't feel right. So initially we were new to the industry and music so we were just going ekkada padthe akkadiki velli like we were just singing and ఏ ఆపర్చునిటీ ఉంటే అక్కడ బట్ I think through life lessons we learn that we have to carry this art with dignity. It's not about ourselves మన సెల్ఫ్ రెస్పెక్ట్ అని కాదు కానీ we have the responsibility of valuing the art. So for that reason I think ఇప్పుడు మీరు చెప్తుంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఒక కళాకారుడికి చప్పట్లు గౌరవమే చాలా మర్యాదనిస్తాయి డబ్బుల కంటే. ఇప్పుడు నిజం అనిపిస్తుంది మీరు చెప్తుంటే. absolutely చప్పట్లు కొడితే ఏంటంటే ఒక ఎనర్జీ బిల్డప్ అవుతుంది. అరే పీపుల్ ఆర్ ఎంజాయింగ్, సో వీ హ్యావ్ టు పర్ఫామ్ మోర్ అండ్ మోర్ అంటే ఇంకా చప్పట్లు కొడుతుంటే ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని అనిపిస్తుంది. ఒక రకమైన ఎనర్జీ వస్తుంది అనమాట లోపటి నుంచి. అంటే పీపుల్ ఎప్పుడైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారో అప్పుడు మాకు ఇంకా ఎనర్జీ బిల్డప్ అవుతుంది. అప్పుడు మేము ఇంకా వాయించాలి అన్నట్లు. అలా మీకు జరిగిన ఫెలిసిటేషన్ గురించి ఏమైనా ఒకటి చెప్పగలుగుతారా మీరు? కీర్తన్లో మేము కీర్తన్ ఈవెంట్ మీరు కూడా వచ్చారు కీర్తన్ ఈవెంట్. అక్కడ మేము వాయించినప్పుడు చాలామంది, అంటే డివోషనల్ అది, అక్కడ మేము వాయించేటప్పుడు అయితే చాలామంది ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలిసి నన్ను కలిసి చేతులు పట్టుకొని ఐ వాజ్ లైక్ ఎవ్రీబడి మూవ్డ్. ఐ వాజ్ లైక్ సచ్ అ ట్రెమెండస్ ఎనర్జీ అసలు సతీష్ నిర్వాణ స్పేస్లో. ఐ వాజ్ లైక్ లవ్ దట్ స్పేస్. అండ్ ఆ రోజు మీ పరిచయం జరగడం వెరీ. అక్కడ మేము వాయించిన తర్వాత అక్కడ నుంచి మాకు చాలా కాల్స్ వచ్చినాయి. తర్వాత మేము మన రాజ్భవన్లో వెళ్ళి వాయించినాం. రాజ్భవన్లో లైక్ ఇట్స్ బీన్ ప్రివిలేజ్. అంటే గవర్నర్ గారి ముందర జషన్దేవ్ వర్మ గారి ముందర పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ. సో అది ఒక చాలా మైల్ స్టోన్ అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట. అండ్ ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకొని he really loved the performance అనమాట, genuinely. And I think as Rupinder was saying,
there's something that's happening in when we do kirtans and bhajan compared to the other film songs and other things. So akkada endante chappatlo idi this kind of thing is what is happening in the film era. Like we go on stage, we're standing, we're performing, the body language will be different, our dressing style could be different. But here when we are doing kirtans, we are sitting on the floor, either I'm playing a guitar or harmonium, but we are presenting it in a very different way, right? True. So that connection is different and Completely positive vibe. yeah, and there's something about the chants itself, అంటే శివ వర్డ్ కావచ్చు, జస్ట్ ఒక శివ శంభో వర్డ్ తీసుకొని నేను ఒక 15-20 minutes Recite. yeah, just the chanting, and people start chanting with us and creates a very different energy altogether, I think. So Raj Bhavanlo kuda when we did that, I think the energy was very different anamata. So గవర్నర్ గారు రెస్పాన్స్ ఏంటి, ఎలా ఎంజాయ్ చేశారు, వాట్ వాస్ హిస్ రియాక్షన్? like I mean meeting him, it was speechless for me because Okay. దగ్గర నుంచి ఆయన ఉండి ఇంటరాక్ట్ అయ్యి it was only few moments అంటే we went on stage and he gave us a memento and ఓకే. just it was like చాలా బాగుంది అది, like whatever he was saying, it was like I mean I was in awe, like meeting him, his aura was very different. Yeah. So I mean I felt very calm and very a positive presence in his like when I was with him. Yeah. It was very beautiful meeting him and receiving him. So did it come from the kirtan session? Like ila yeah, I think okay. after the kirtan, I think Satish, somebody contacted Satish Okay. for this From that. the Facebook, Instagram. I don't know from where he Okay. got that. He told us that like ఇలా కీర్తన్ చేయమని అడుగుతున్నారు ఇట్లా రాజ్ భవన్లో అంటే, like going into Raj Bhavan itself is a very different feel because you don't usually like walk into Raj it's Bhavan, all- right? Yeah, very respected space. The very space has that అంటే అంతమంది మన like almost from independence movement నుంచి అప్పటి నుంచి కూడా I think that was there, I think. Yeah. So big photographs of all the great leaders and their energy and their aura is still there in that. So లోపలికి వెళ్తుంటే all the big pillars and you're walking into it, feels very different actually. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్? ఏం జరుగుతుంది అసలు? లైక్ ఇప్పుడు వెళ్తున్నాం, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ ఇట్ డ్రీమ్? It felt like a dream actually. Okay. That's why I just we were Satish and me, when we were going, somehow it was all very calm day, అంటే నేను చాలా కామ్గా ఉన్నాను ఆ రోజు. I knew that it'll go in a very nice way అని మాకు అనిపించింది ముందరనే. ఓకే. And that's how I was not nervous or anything. అప్పుడప్పుడు నర్వస్ అవుతాను, ఇంతకుముందు చాలా ఎక్కువ అవుతుండే. I think now I'm little more settled now. ఓకే. బట్ ఇట్ అంటే లైక్ మన ప్రిపరేషన్ ఉంటే, లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఒక క్లారిటీ ఉంటే అప్పుడు ఐ థింక్ నర్వస్నెస్ అనేది పోతుంది అనుకుంటాం. ఇఫ్ యూఆర్ అన్ప్రిపేర్డ్ దెన్ ఎక్కడేమవుతుంది అని కొంచెం అదే టెన్షన్ ఉంటుంది. బట్ ఇట్ వెంట్ బ్యూటిఫుల్లీ దట్ డే. అదేమైనా స్పెసిఫిక్ ఈవెంటా లేదా? యా, అంటే అది యూపీ ఫార్మేషన్ డే ఆ రోజు. Oh. అంటే కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ ఇంతకుముందు అలా లేదనుకుంటా. ఇప్పుడు పిఎం మోదీజీ చెప్పింది ఏంటంటే లైక్ అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఫార్మేషన్ డే ఉంటే అది అన్ని రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో దట్ డే వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ హైదరాబాద్ యూపీ ఫార్మేషన్ డే. ఓకే. సో ఆన్ దట్ ఈవెంట్ సో అందుకనే యూపీ అంతా కొంచెం they enjoy this Shiva related bhajans and all that. So that's how we presented that. గ్రేట్. అండ్ మీరు గవర్నర్ గారితో ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేశారు, అండ్ అలాగే చాలా అకేషన్స్లో సెలబ్రిటీస్తో వర్క్ చేశారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారితో, మాలవిక గారితో, అండ్ చాలా ఎస్పి చరణ్ గారితో, హరిహరన్ గారితో, ఇలా వర్క్ చేసిన ఫేమస్ సెలబ్రిటీస్తో మీ ఇంటరాక్షన్, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. I think it was one phase, like I just went on meeting so many people. It was a wonderful year, 2014-15, I think, our moment. I also started off at that time. Music, I was still new, and so first time బాలు గారిని కలిసింది స్వరాభిషేకం దాంట్లో అనమాట. బట్ somehow I couldn't tell him that I sing actually. Okay. So I was meeting him first time, and స్వరాభిషేకం షూట్ అవుతున్నప్పుడు he was prepping, and there's a very different aura about him, like the way he does his preparation for the thing. I was listening from one of my friends. She's a singer actually. తను చెప్తా ఉన్నారనమాట బాలుగారితో పాడినప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో ఆయన చాలా ముందరే వచ్చేసి ఇంకా తను పాడేది కూడా ఆయనే చెక్ చేస్తారనమాట, లిరిక్స్ కరెక్ట్ ఉన్నాయి. ఈస్ దట్ డెడికేటెడ్ అనమాట. So he wants to ensure that the song will come out in a really good way. And just watching him on stage, and he's doing
takes, and like he wants it to be in a very good way anamata. I think it's a very different aura, the way he is. That age also he is very passionate, how he dresses up, and it's magic, you know, there's nobody like him. So when we go to him, like we become like, as I said, right, silent అయిపోతాం సడన్గా అనమాట. లైక్ ఏ మాటలు అర్థం కాదు, లైక్ హిస్ ఆరా ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో ఐ డ్రూ ఎ పోర్ట్రేట్ ఆఫ్ హిమ్. ఇట్ టుక్ మీ ఐ థింక్ నాకు 3-4 days పట్టినట్టుంది, మొత్తం పెన్సిల్ స్కెచ్ చేశాను అనమాట. సో ఐ థింక్ ఐ డెంట్ టెల్ అబౌట్ దట్. రైట్ ఫ్రమ్ చిన్నప్పుడు సింగింగ్తో పాటు ఐ వాజ్ ఆల్సో ఇన్ టు స్కెచింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ ఆల్ దట్. సో యాజ్ ఐ వాజ్ మీటింగ్ ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ సంథింగ్ స్పెషల్. సో ఆ పోర్ట్రేట్ చేసి అది ఇచ్చినప్పుడు ఈ వాజ్ లైక్ చాలా నచ్చేసింది అనమాట. లైక్ చాలామంది వేసిస్తూ ఉంటారు కానీ నేను కాదు కదా, నా రిలేటివ్ పోలికలు కూడా ఉండవు, బట్ చాలా హైపర్ రియలిస్టిక్గా చాలా బాగుంది అని, చాలా ఫన్గా అట్లా జోక్స్ చేస్తూ చాలా బాగుంటుంది ఆయనతో ఇంటరాక్షన్ అనమాట. సో ఐ జస్ట్ మెట్ హిమ్ లైక్ కపుల్ ఆఫ్ టైమ్స్ అంతే. బట్ ఎప్పుడు అంటే ఏదో కలవడం అలా జస్ట్ వచ్చేయడం అలానే అయిపోతూ ఉంటుంది కానీ ఐ నెవర్ టోల్డ్ హిమ్ దట్ ఐ కుడ్ సింగ్. బట్ ఇట్స్ బ్లెస్సింగ్ దట్ యునో ఐ గాట్ టు మీట్ హిమ్. అండ్ హరిహరన్ గారు కావచ్చు, అలా డిఫరెంట్ ఒకేషన్స్లో అనమాట. ఒకసారి గజల్ కాన్సర్ట్లో కలిసాను. ఓకే. అలాగా అంటే లైక్ అఫ్కోర్స్ సునిధి చౌహాన్ మ్యామ్ వాజ్ కాంపిటీషన్ అయినప్పుడు. సో అండ్ అఫ్ కోర్స్ అంటే ఇక్కడ ఇంకా మాళవిక గారు, ఇంకా వాళ్ళతో ఐ హ్యాడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. అందరు కూడా అంటే వీళ్ళందరూ, శ్రీకృష్ణ గారు కానీ, అంటే వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ పర్ఫెక్షన్ ఆర్టిస్ట్ అనమాట ఆన్ స్టేజ్. So if I have to say what's unique in Sai, instead of saying like who is Sai, what's unique in Sai, అది ఎవరిలో లేదు. So what is that? I think At least rare గా ఉంది. I think maybe still the world is yet to see, maybe. Okay. I mean, I'm just passionate about all kinds of music. I love composing, I love teaching, I love performing on stage, I love doing kirtans. But as I said, maybe one unique quality I would say, maybe it's the blessing of God that, you know, is giving me that ability to switch between different styles. Because if I'm teaching, it's one way. If I'm performing kirtan, it is one way. If I'm doing film music, it's one way. If I'm recording film music, it's one way. If I'm composing, it's another way. So all these are different aspects, right? Different roles that you have to play. So it's not like I'm doing everything at once. So everything I can focus at different times. So it is maybe that ability, and I just pray that, you know, I do these things properly. I don't want to do so many things and mess things up. I want to do at least like few things properly. I think, and also like maybe that blessing of being able to switch styles in the vocal textures or whatever. Maybe. I get it. Adi now I understand like why you are unique. And కొంతమంది like hardcore classical singers ఉంటారు. They are very stubborn, you know. I want to sing only classical music. I don't want to get into the film music. అని వాళ్ళు కూడా ఉంటారు. Like, what's your point of view? అలా ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలుగుతారా, లేదా వాళ్ళు అనుకునే సిద్ధాంతమే కరెక్టా? డిపెండ్స్ ఆన్ అంటే ఇండివిజువల్స్. అంటే కొంతమంది చేయగలుగుతారు మల్టిపుల్ థింగ్స్. లైక్ శంకర్ మహాదేవన్ జీ, హీ వాజ్ ఇంటూ క్లాసికల్ మ్యూజిక్, కంపోజింగ్, సింగింగ్, మెనీ థింగ్స్ కదా. సో కొంతమంది చేయగలుగుతారు. కొంతమంది ఇట్ కుడ్ బి దేర్ లవ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ ఈజ్ సో బిగ్ దట్ they just want to dedicate only to that. So even I have that question all the time, every day, every single day, that, you know, should I actually focus on one thing more properly? So this dilemma is there. I think that is also a sign that we are thinking that, you know, blatant ga cheskuntu velipayekante, I think we have to always see and gauge our actions, and నేను చేస్తున్న పని relevant కాదా, what am I doing, is it relevant to the world or not? So I think in that sense, yeah, I think వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే they should do that. I think the focus should be more about like whatever we might be doing on the outside, within ourselves, like are we living a good life? If we are living good life and we are enjoying life and still doing whatever we want to do. కొంతమంది మల్టిపుల్ థింగ్స్ చేస్తూ వాళ్ళకి అది బాగుంది అని అంటే it is right for them. If they are doing only one thing and they are still living as a harmonious human being, then that's right for them, I feel. అండ్ ఐ థింక్ దట్స్ హౌ మీరు మీ గ్రోత్ని మెజర్ చేస్తూ డే బై డే యూ ఇంప్రూవైజ్. Yeah. Both internal and external. This balance should be there always. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ హౌ ఆర్టిస్ట్ స్ట్రగల్. లైక్ మీరు మీ పర్సనల్ జర్నీలో మీరు చూసిన డిఫికల్ట్ ఫేజ్ ఏంటి? హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాని గురించి చెప్పగలుగుతారా? Yeah. I think difficulties are all of the mind. Okay. I think it's all up here. Otherwise, there's nothing I feel is actually difficult, because as I said earlier also,
whether we are practicing for a long period of times or even physically if we are struggling, we are traveling a lot, అది మనకి మనం అది బర్డెన్గా తీసుకుంటే అది బర్డెన్సమ్గా ఉంటుంది. అదర్వైజ్ ఇట్ కెన్ ఆల్సో బీ వెరీ లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇష్టమైన పని అనుకోండి, ఇట్ ఫీల్ వెరీ లైట్. అది మనకి ఇష్టం లేని పని బట్ మనం బలవంతంగా చేస్తున్నాం అనుకోండి, ఇట్ ఫీల్ లైక్ అ బర్డెన్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇండస్ట్రీ వైజ్ స్ట్రగుల్స్ అంటే లైక్ మేబీ గోయింగ్ టు కాంపిటీషన్స్, రిజెక్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. I've had like too many rejections actually, too many auditions I went to where I got rejected several times, where I got selected also a few times. But I think it's all part of the process, and we're getting to learn, we're getting to refine. And నాకు అనిపించేది ఏంటంటే ఐ నెవర్ టుక్ ఇట్ టు ద హార్ట్. ఓకే, అంత అంటే ఎప్పుడు నాకు రిజెక్షన్స్ కానీ అది హార్ట్కి తీసుకోలేదు ఎప్పుడు కూడా. సో ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ గ్రోత్ కాబట్టి ప్రతి చోట సంథింగ్ వీ గెట్ టు లర్న్ ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ రిజెక్టెడ్. బట్ దెన్ అగైన్ వెన్ ఐ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్, కాంపిటీషన్స్ కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ఎజెండా. అంటే లైక్ దే వాంట్ టు దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, వీఆర్ నాట్ షూర్ వాట్ ఇట్ ఈజ్ అనమాట. మనం ఏమనుకుంటే మనం బాగా పాడాలి, మన క్రాఫ్ట్ మీద, మన వర్క్ ఆర్ట్ మీద, దీని మీద మనం ఫోకస్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. బట్ అక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీఆర్ నాట్ రియలీ షూర్ లైక్ వాట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఫర్ అనేది. సో సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి సమ్ స్టోరీ, ఇట్ కుడ్ బి యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఎల్స్ విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్. సో అందువల్ల కూడా మనం ఒకసారి రిజెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఐ థింక్. సో మీ జర్నీలో ఎప్పుడైనా ఇలాంటి స్ట్రగల్స్ చూసినప్పుడు, రిజెక్షన్స్ చూసినప్పుడు, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ ఇది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అని ఎప్పుడైనా ఒక సెల్ఫ్ డౌట్ ఎప్పుడైనా క్రియేట్ అయిందా? ఆర్ లైక్ యూ ఆల్వేస్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐఎమ్ ఆన్ ఇట్ అని ఎప్పుడైనా మీకు అనిపించింది? యా, అంటే లైక్ కొన్ని పాయింట్స్ లైక్ యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డౌన్. దట్ యాజ్ ఐ సెడ్ రైట్, ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. సో ఐ థింక్ అవన్నీ జరిగితేనే లైక్ యూ విల్ అండర్స్టాండ్, బికాస్ హియర్ వీ హ్యావ్ కమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. సో మనం లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఓన్లీ ఐ వాంట్ ఓన్లీ గుడ్ థింగ్స్ అంటే అట్లా ఉండదు. ఆల్ థింగ్స్ విల్ కమ్ టు యూ. And especially when you are on your own, you are building something, you want to grow as an artist or whatever. So I think it is, I mean, it's one way it is very fortunate because endukante mana pains manaki ekkuva growth nerpistayi inka. So that way it is anything that is helping us to grow as a human beings, it's useful, I feel, whether it's pain, struggles or whatever, I feel. Can you tell us one story where you fully prepared for that audition, fully prepared for that event, but it didn't go well, maybe? Many actually. By not taking any name. One example. Many actually. I've been to Indian Idol, I've been to many competitions like that. So with me what happens is like if somebody tells me that I have to be here for so and so event, Okay. so and so or interview or whatever, so my whole thing will be like I have to give my best, I have to be there. That thing should go well. Adi okate na thought process untadi annamata. If I'm composing something, so naadi ante money, the payment, all these things will take the back seat always. Ante adi secondary అయిపోతుంది అన్నమాట. First thing focus ఎప్పుడు composition ఉంది, ఒక recording ఉంది, whatever is there we have to give our best. So what best can I do for that అనేది ఒకటే ఫస్ట్ ఫోకస్ ఉంటుంది అన్నమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఆడిషన్స్ ఆల్సో వాట్ వీ డూ ఇస్ నేను నా బెస్ట్ ఎలా చేయగలుగుతాను అని నేను లైక్ వాట్ ఐ డూ ఇస్ నా వర్సిటిలిటీ ఎంతవరకు ఉంది అని నేను టెస్ట్ చేసుకున్నప్పటి వరకు లైక్ వాట్ ఎవర్ ఐ వాజ్ సింగింగ్ ఆ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఐ స్ట్రెచ్డ్ ఇట్ లైక్ బిగ్ వే. నేను ఎప్పుడు పాడలేను అనుకున్న అన్ని టెక్స్చర్స్, అన్ని వాయిస్ స్టైల్స్ ట్రై చేసి అంత వర్క్ నేను చేసి ఐ వెంట్ దేర్. అండ్ వెన్ ఐ వెంట్ ఇన్సైడ్, some guy who doesn't have any idea about Telugu film music sits there. Avunu. He knows music. I'm not saying he doesn't know music. He knows music. But he doesn't know what is happening with the Telugu thing. But he's judging that. And you go there, you sing something, because they don't ask you to sing a particular song or anything. You sing anything, they say. ఏదైనా పాడండి అంటారు. సో ఏదైనా పాడండి అనగానే ఇట్స్ ఎ హ్యూజ్ వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ ప్రిపేర్డ్ సో మెనీ వెరైటీస్, రైట్? దెర్ ఇస్ అ బేస్ కైండ్ ఆఫ్ వోకల్ దట్ ఐ ట్రైడ్, దెర్ ఇస్ అ హై రేంజ్ వోకల్, దెర్ ఇస్ అ ఫాస్ట్ బీట్, దెర్ ఇస్ అ క్లాసికల్, దెర్ ఇస్ అ రొమాంటిక్ సాంగ్. సో మెనీ వెరైటీస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్. I made a list and I gave them, and so there is no, I feel that ఆ ఇంటరాక్షన్ అనేది లేదు. అంటే ఇప్పుడు what I feel is like when a human being comes in front of you, you have to
that's how I try to see that first thing is humanity. First Yeah, thing is correct. you treat that person as a human. Oh. Then comes the art, then comes Correct. the skill, then comes the talent and whatever. So if that thing is there, that barrier is broken, that you know you give the other person that space and they feel comfortable, how they're feeling, you know, talk a little bit. Just see that, you know, if you see the very process of showing a concern for another human being relieves that person, because that person will come with so many things in their mind. They're giving the audition, avtada avada, like, you know, all these things will be there in the mind. Yeah. So I think more human approach should be there in the society in general. I'm saying auditions ane kaadu ekkadaina kuda that you know the superiority or, you know, inferiority, like boss is treating the client as a, you know, I'm superior to you. This kind of thing is always going on kada ekkada chusina kuda, companies or any. More human approach should be there, I feel. Ekkada auditions కావచ్చు, companies కావచ్చు, Agree. that will, you know, relieve a person from all these things. And ఎప్పుడైనా కూడా ఒక హ్యూమన్ బీయింగ్ తన ఫుల్ పొటెన్షియల్ తను రీచ్ అవ్వాలి, తన బెస్ట్ తను ఇవ్వాలి అని అంటే ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ అనేది అక్కడ షుడ్ బీ ఆఫ్ పీస్ అండ్ లవ్ అండ్, యూనో, జాయ్. ఆ అట్మాస్ఫియర్ ఉంటేనే గ్రోత్ జరుగుతుంది. యూ టేక్ ఏ ప్లాంట్, యూ టేక్ ఎనీథింగ్, మనకు రైట్ అట్మాస్ఫియర్, సాయిల్, సన్లైట్, వాటర్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్లాంట్ అనేది గ్రో ప్రాపర్ అవుతుంది. నర్చరింగ్. యా, సో ఆ నర్చరింగ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటేనే హ్యూమన్ బీయింగ్ యొక్క ఫుల్ పొటెన్షియల్ వస్తుంది. మేబీ దే విల్ కమ్ అండ్ దే విల్ షోకేస్ సంథింగ్ అండ్ దే విల్ గో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఐఎమ్ సేయింగ్ ఒక ఆర్టిస్ట్లో ఉన్న బెస్ట్ మనం బయటికి తేవాలి అని అంటే యూ నీడ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఆఫ్, యూనో, వెరీ నైస్ అట్మాస్ఫియర్ ఆఫ్ పీస్ అండ్ లవ్. అది ఉంటే చాలా బాగుంటుంది, అప్పుడు ట్రూ పొటెన్షియల్ వస్తుంది. అండ్ ఈ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ ఐ సాంగ్ దట్, దెన్ దే ఆస్క్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఐ సాంగ్ అనదర్ సాంగ్, ఓకే థ్యాంక్ యూ, యూ హ్యావ్ టు గో. సో యూ డోంట్ నో లైక్ whether they liked it. At least they give you some feedback that, you know, this is what is lacking in you, this is what we are expecting, okay, or maybe your skill is all fine but we want, you know, we are looking for something else in you, maybe your body language is not good, or maybe your dressing sense is not, because I'm thinking of all these things. అంటే ఏం కావాలనేది ఎగ్జాక్ట్గా మనకి కమ్యూనికేషన్ ఉంది. దేసే ఓకే మీకు తర్వాత కాల్ వస్తుంది అంటారు, నో కాల్, నథింగ్. సో అంత రూడ్ ఉంటారా లైక్ ఇన్ రియల్ టైమ్? That is, I'm sharing Okay. my experience. Okay. It might be different from different people. Is it coming from the actual music director or is it coming from the production house? Auditions, I'm saying. Auditions, okay. Auditions, not music directors. It's not like that. అంటే different again. అది కూడా అంటే different ఉంటారు అనమాట అక్కడ. Okay. అగైన్ అక్కడ ఏమవుతుందంటే మ్యూజిక్ కంపోజర్స్ దగ్గర వాళ్ళకి ఇట్స్ అబౌట్ ద సాంగ్, ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ రూడ్. ఐ ఫీల్ వాళ్ళ సాంగ్కి కావాల్సింది మీకు మీరు మ్యాచ్ చేయగలిగితే ఇట్ విల్ వర్క్అవుట్ అనమాట. Okay. Otherwise, they might have no other choice to reject you. That is fine, I think. But I feel again, అంటే మీరు చెప్పగలిగి లైక్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, ఇది మీలో మిస్ అవుతుంది, ఇది నాకు మ్యాచ్ కావట్లేదు. సో దిస్ కమ్యూనికేషన్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్, అప్పుడు ఏమవుతుందంటే ఆర్టిస్ట్కి గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మిస్సింగ్ అండ్ వాళ్ళకి ఒక రియాలిటీ చెక్ ఉంటా ఉంటుంది అనమాట. హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ అని. If there's no communication, then how will that person know that, you know, which area they have to improve అనేది వాళ్ళకి అర్థం కాదు కదా. So, for example, if a popular film director or like popular music director comes before you and tells ki Sai garu meeru, you know, this is not enough for our movie, this is not enough for our standards, you know, you have to do homework, come back in next 2 days, and are you ready to do that? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇప్పుడు వర్క్ స్టైల్ చాలా మారిందండి. లైక్ ఇఫ్ యూ సీ అరిజిత్ సింగ్, ద లెజెండరీ వోకలిస్ట్, ఇఫ్ యూ సీ ద వర్క్ దట్ హీ హాస్ డన్, తను ఆయన పాడినవి ఇప్పుడు మనం ఒక బాలుగారి పాటలు తీసుకుంటే వేల పాటలు ఉంటాయి, అలా ఉండవు. 40,000 పాటలు, 50,000 పాటలు అరిజిత్ సింగ్ గారు పాడలేదు. సో లిమిటెడ్ సాంగ్స్ ఈస్ డన్, బట్ ఇఫ్ యూ సీ ఎవ్రీ సాంగ్ ఈస్ పుట్ ఇన్ హిస్ సోల్ ఇన్ టు ఇట్. ఆ సోల్ తను పెట్టడానికి ఎంత వర్క్ ఉంది. So he's spending, sometimes he is saying in one of his interviews that, you know, he takes months sometimes. Endukante you have to be in the right state of mind, right energy, the right texture. Song making is not it's not simple at all, and at least now it is not at all simple. It is very different. You have to appeal to, I mean, he was saying in one of his interviews that you have to appeal from the watchman who's there to the, you know, whoever the highest person who's there. అందరికీ నచ్చేలాంటి వోకల్ని హీ క్రియేటెడ్, దట్స్ వై ఇట్ వర్క్డ్ అవుట్. సో అంత వర్క్ తను చేసినప్పుడు ఏంటంటే యూ కాల్ సంబడి టు అ స్టూడియో రికార్డ్ అంటే ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. యూ హ్యావ్ టు గివ్ దట్ స్పేస్. అండ్ అది అంటే అగైన్ ఇదంతా ఎలా ఉంటుందంటే, do you really want to work with an artist? If you want to work with an artist, then artists need time.
యాజ్ ఎ సెడ్ నర్చరింగ్ అది ఆస్పెక్ట్ అన్నా ఉండాలి, ఆర్ యూ జస్ట్ గివ్ దమ్ స్పేస్. ఈ సాంగ్ మీతో చేయించాలనుకుంటున్నాను, యూ బీ విత్ దిస్ సాంగ్, ఓకే, యూ ఓన్ ఇట్, యూ కమ్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్, అండ్ దెన్ యూ Okay. రికార్డ్. ఎప్పుడైతే అలా ఉంటుందో ఆర్టిస్ట్ అనేది కూడా వాళ్ళ బెస్ట్ అనేది ఇవ్వగలుగుతారనమాట. అప్పుడు ఒకసారి ఇప్పుడు కంపోజర్ అనుకోవచ్చు, లైక్ బికాజ్ ఐ ఆల్సో కంపోజ్, ఇప్పుడు నేను అనుకోవచ్చు దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఫర్ మై సాంగ్, బట్ ఇఫ్ ఐ గివ్ మై ఆర్టిస్ట్ ద స్పేస్ దట్ దే నీడ్, దే మైట్ డూ సంథింగ్ ఎంటైర్లీ ఎక్స్ట్రాడినరీ విచ్ ఐ నెవర్ థాట్ ఆఫ్, రైట్? Yeah. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. ఎందుకంటే హ్యూమన్ పొటెన్షియల్ అనేది ఇట్ ఈస్ టూ వాస్ట్, ఇట్ ఈస్ టూ బిగ్. మనం తలుచుకుంటే మనం చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయగలుగుతాం అనమాట. బట్ ఆ అట్మాస్ఫియర్, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ అలా కోఆపరేట్ చేస్తాయా, అలా కోఆపరేట్ చేయడానికి మనం సహకరిస్తున్నామా, అలా వస్తే మ్యాజిక్ కెన్ హ్యాపెన్. I think that's why Arijit Singh is not able to, he couldn't give so many songs, but whatever he gave, అది ఎప్పటికీ ఉండిపోతాయి. చూడండి, ఒక్కొక్క సాంగ్ మనం ఈ సాంగ్ బాగాలేదని చెప్పడం లేదు, వాట్ ఎవర్ సాంగ్ హీ హస్, ఎవ్రీ సాంగ్ దట్ హీ హస్ సంగ్ ఈజ్ అ స్పెక్టాక్యులర్ సాంగ్. దాంట్లో ఎమోషన్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ ట్రూ ఆర్టిస్ట్. I think following up on that, what are the 3 characteristics that a singer or like a musician need, to become from an average to an amazing person in his profession? అంటే ఏం చెప్తారు? 3 characteristics. Curiosity. Curiosity. Okay. Mad passion. And persistence. Oh wow. I thought మీరు స్కిల్ గురించి, టాలెంట్ గురించి చెప్తారనుకున్నా. సెకండరీ ఆల్వేస్ నాకు తెలుసు. ఎందుకంటే స్కిల్, టాలెంట్ మీకు ఎంత ఉన్నా, లైక్ ఇఫ్ యూ గివ్ అప్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. లైక్ యూ హ్యావ్ టు ఉండాలి దాంట్లో, పడిపోకుండా ఉండగలగాలి, లైక్ రైల్. బట్ అగైన్ అది వాళ్ళ ప్రయారిటీ. లైక్ డూ యూ వాంట్ టు బీ ఇన్ ప్లేబ్యాక్, ఆర్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్, యూ వాంట్ టు రిలీజ్ యువర్ ఓన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. చాలా ఎవెన్యూస్ ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ లవ్ మ్యూజిక్, మీరు మ్యూజిక్లో ఉండాలి, మీరు మ్యూజిక్లో ఏదో చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఫైన్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మ్యూజిక్. బట్ మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మీరు యూ వాంట్ టు బీ అ ప్లేబ్యాక్ సింగర్ ఆర్ అ కంపోజర్ ఆర్ వర్క్ ఫర్ ఫిల్మ్స్ అంటే దేర్ ఆర్ థింగ్స్, దెర్ విల్ బీ స్ట్రగుల్స్, దెర్ విల్ బీ సెట్ బ్యాక్స్. యూ హ్యావ్ టు work on your craft, you have to work on your mindset, you have to work on yourself basically, you have to adapt yourself to that. So that's a different ball game altogether. But there is somebody who loves classical music, there are many musicians like that, they are just teaching classical music, they are very happy with their life, so that is fine. Maybe somebody does cover songs, they are happy with their so ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దిస్ సినారియోస్ ఇవన్నీ ఒక 3-4 years ముందు వ్యాలిడ్ ఉండేనేమో, బట్ ఇప్పుడు చూస్తే చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ కానీ లేదా సింగర్స్ కానీ దే ఆర్ స్ట్రైట్ అవే డూయింగ్ దేర్ ఆల్బమ్స్. కొంతమంది పబ్స్కి లేదంటే ఓపెన్ సింగింగ్ మైక్ షోస్కి వస్తారు, దే పర్ఫార్మ్, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ పర్సనల్ బ్రాండింగ్. సో ఐ థింక్ దిస్ ట్రెండ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ బీయింగ్ స్టక్, బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ టు మేకింగ్ దర్ ఓన్ పర్సనల్ బ్రాండ్. అబ్సల్యూట్లీ, యా. అది మన ప్రయారిటీ. అంటే మనకి మ్యూజిక్ ఆన్ ది ఓవరాల్, లైక్ మ్యూజిక్ చేయడం ఇష్టం, ఏదో ఒకటి లైక్ ఐ లైక్ డూయింగ్ ఇన్ మ్యూజిక్ అనేది ఉంటే కనుక ఐ కెన్ డూ సంథింగ్ విచ్ దే లైక్. యాజ్ ఐ సెడ్, ఈజ్ ద ఫోకస్ అబౌట్ బీయింగ్ అ మోర్ హోలిస్టిక్ అండ్ హార్మోనియస్ హ్యూమన్ బీయింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ దట్ యూ లవ్ డూయింగ్, సో ఇట్స్ అబౌట్ దట్ ఐ ఫీల్. సో డూ యూ థింక్ ఈ రోజుల్లో ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఆర్టిస్ట్స్ ఆర్ లైక్ సింగర్స్ గెటింగ్ ది రెస్పెక్ట్ దే డిజర్వ్ ఇట్, ఆర్ ఇస్ ఇట్? That is if you are well-established popular artist, face, like, yeah, if you are like that, like done so many songs, yeah, hit అయిన సాంగ్స్, yeah. పెద్ద సినిమాలకి పాడతాయి. సో చిన్న సింగర్స్కి కానీ ఆర్టిస్ట్కి కానీ కొంచెం తక్కువ చూపు ఉంటుందా? ఈజ్ దట్ లైక్ దట్? తక్కువ చూపు, ఐ మీన్ you're not even looking at them as a human beings. తక్కువ చూపు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా. హ్యూమన్ బీయింగ్స్ కూడా మీరు ట్రీట్ చేయట్లేదు. సో అది ఉంటే లైక్ ఇది ఎలా అయిపోయిందంటే, లైక్ సింగర్ అనగానే ఐ మీన్ ఇట్స్ ఆల్ చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో సింగర్స్. ఐ థింక్ అగైన్ అది చెప్తున్నా కదా, అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ సింగర్స్ అండ్ బట్ వాళ్ళు అందరిలో లైక్ ఏమంటారు అంటే, లైక్ ఇప్పుడు ఆర్టిస్ట్ అందరూ కూడా ఒక క్రాఫ్ట్ అది ఆ లెవెల్కి వెళ్తారని అట్లా ఉండదు. ఎందుకంటే అందరూ అలా అక్కడికి వెళ్ళిపోతాయి. ఇఫ్ ఎవ్రీబడి బికమ్స్ లైక్ అరిజిత్ సింగ్, దెన్ doesn't make sense, right? Yeah. So అందరూ అలా ఉండరు. ఎవ్రీబడి హ్యాస్ అ రోల్ టు ప్లే. దెర్ విల్ బీ సమ్ కోరస్ సింగర్స్, దెర్ విల్ బీ ఇన్స్ట్రుమెంటలిస్ట్. అంతెందుకండి, ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు కూడా యూట్యూబ్లో మీరు చూస్తే ఒక సాంగ్ క్రెడిట్స్ చూస్తే దాంట్లో ఓన్లీ సింగర్, కంపోజర్, లిరిసిస్ట్ ఒకటే మెన్షన్ చేశారు. దే వర్ నాట్ మెన్షనింగ్ ద ఆల్ ద టెక్నికల్ టీమ్. యూ హ్యావ్ టు మెన్షన్ దట్ కదా. అది ఇప్పుడు వచ్చింది, మేబీ లాస్ట్ ఒక 1 decade నుంచి వచ్చిందేమో మేబీ.
బట్ కొన్ని సాంగ్స్ ఇప్పటికీ నేను కొన్ని చూస్తే, కొన్ని సాంగ్స్ పాత సాంగ్స్ ఏమైనా చూస్తే ఒకసారి సింగర్ పేరు కూడా ఉండదు అక్కడ. Then I have to go to Wikipedia, I have to search, I have to do a lot of research to find who sang this particular song. ఓకే. సో నేను అంటుంది ఆడియో లేబుల్స్ కానీ బేసిక్ థింగ్ కదా. వాట్ కుడ్ బి ద రీజన్ అలా క్రెడిబిలిటీ ఇవ్వకపోవడానికి? అంటే దే డెంట్ టేక్ ఇట్ మేబీ సీరియస్లీ, వీ డోంట్ నో. ఓకే. అది అంటే పట్టించుకోకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. అండ్ దట్ యూస్ అండ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగే ఉంటుంటాయి నాకు తెలిసి పాస్ట్లో. చాలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా పెద్ద మూవీస్కి వర్క్ చేసి ఉంటుంటారు అండ్ దే డోంట్ సీ దర్ నేమ్స్ ఆన్ దేర్ స్క్రీన్ నేమ్స్ లిస్ట్లో, దట్ మేక్ దమ్ ఫీల్ వెరీ బ్యాడ్. అందుకే అంటే వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ అంటే మ్యూజిక్ యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ యాజ్ అ ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్, దెన్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ద నార్మ్. అంటే మొదటి నుంచి మనం ఏ సింగర్ చూసినా కూడా దే హ్యావ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అబౌట్ దెమ్. మేబీ అ యూనిక్ సింగింగ్ స్టైల్, అది వాళ్ళకి కాన్షియస్గా వచ్చి ఉండొచ్చు, అన్కాన్షియస్గా వాళ్ళకి బిల్ట్ అయి ఉండొచ్చు, బట్ దే హ్యావ్ సంథింగ్, సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ దెమ్. దట్స్ వాట్ మేక్స్ దెమ్ స్టాండ్ అవుట్. If that is missing in you, or if you're if you can gauge for yourself that you can see it for yourself, if that is missing in you, then I think it's better to maybe they have to take the call. Nenu vere inkedana cheyala, maybe should I compose, maybe should I do programming, maybe should I do mixing, mastering, maybe should I teach music. So many things are there that you can do in music, as I said, right? Oka playback atlagane kaadu kada, so many things one can do. So are they able to do that, or are they able to mold themselves to adapt to the playback thing? That is a call that an artist has to take. If they're not doing both, then the struggle will be there, because you will not get the needed recognition, you will not be treated even as a human being, whatever, anything can happen. So you have to cut through. Adi anta cheyagaltara, anta ability unda unte they can go ahead with that anamata. Okay. Following up on that, సో ఇప్పుడున్న ప్యూర్ క్లాసికల్ మ్యూజిక్ని లైక్ కమింగ్ డౌన్ ద లైన్ 5 years 10 yearsకి నువ్వు ఆ మోడర్న్ ఎరాకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఏం చేస్తే ద సింగర్స్ ఆర్టిస్టర్స్ అండ్ ఆల్ లైక్ సర్వైవ్ అని చెప్పను, కానీ దే కెన్ డూ వెరీ వెల్. లైక్ వాట్ యూ థింక్, హౌ కెన్ దే ఇంప్లిమెంట్ ది క్లాసికల్ మ్యూజిక్ విత్ మోడర్న్ ఎరా ఇన్ కమింగ్ ఇయర్స్? In playback or in general, you say? Both the scenarios. Okay. Because playback scenario is different. I mean, film music is different. Film music is different. If you want to do independent music, then lot of avenues are there. If you know classical music, it's a big boon. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు కూడా సోల్ మొత్తం దాంట్లోనే ఉంది మెలడీకి. మీరు యూ టేక్ ఎనీ మెలడీ, ఎనీ సాంగ్, మీకు ఎక్కడైనా ఒక ఫ్రేజ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్లాసికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. మీరు మణి శర్మ గారి పాటలు ఏవైనా తీసుకొని చూడండి, అవన్నీ అంత మెలడీ రిచ్ ఉంటాయి. ఎందుకనంటే దే సో మచ్ ఆఫ్ క్లాసికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్. సో ఆ క్లాసికల్ తోటి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలనుకుంటున్నారు, ఇఫ్ యూ నో ప్రోగ్రామింగ్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ మ్యూజిక్ అంటే కనుక దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. అంటే బట్ అగైన్ అది మీరు కన్సిస్టెంట్గా చేయగలుగుతారా? యూ హ్యావ్ టు పుట్ అవుట్ యువర్ మ్యూజిక్ కన్సిస్టెంట్లీ అండ్ you need to see like ante meekantu you have to think of it like more of like a business, like ante in the sense not in a bad way. I'm trying to say that మీరు ఆర్ట్ ఇప్పుడు మీకు మీరే బ్యాకప్ ఇప్పుడు కాబట్టి ఇఫ్ యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మీకు ఆ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంది అంటే కనుక యూ కెన్ గో హెడ్ విత్ దట్. అప్పుడు మీ ఓన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు, సంథింగ్ విల్ మైట్ వర్క్అవుట్ ఆన్ యువర్ గో. ఆర్ ఎల్స్ మీకు మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు, ఆర్ యూ కెన్ డూ maybe like cover songs, or you have to see again cover songs you might have copyright issues and all that. So you have to take the call ante ekkada ee journey నేను చేస్తే అది కరెక్ట్ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. బట్ if there's somebody who can make phenomenal compositions and they have a very creative composer in them, so వాళ్ళు అది చేయగలుగుతారు అనేది వాళ్ళకి ఉంటే కనుక ఇండిపెండెంట్ మ్యూజిక్లో అది ఉందంటే కొత్త మ్యూజిక్ని చేయగలుగుతారు. అగైన్ అక్కడ కూడా నాకు అనిపించేది ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్. అది ఉంటేనే మీరు కట్ త్రూ అవుతారు. అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అని ఇఫ్ యూ స్టార్ట్ మేకింగ్ సంథింగ్ వెరీ అన్రిలేటబుల్ టు పబ్లిక్, బట్ యువర్ సోల్ అండ్ హార్ట్ ఈస్ ఇన్ దట్, బట్ ఇట్ ఈస్ అన్రిలేటబుల్ టు పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ ఏం వినాలనుకుంటున్నారు అది మీరు వేయగలుగుతున్నారా? దట్ ఈస్ ద క్వశ్చనబుల్. ఇఫ్ యూ కెన్ డూ దట్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ పీపుల్ వాంట్, then if you craft your music accordingly, then you can
become popular. That is if you're looking for popularity. But if you're somebody who don't mind fame and name and all that, but you just want to do music, and it's one thing. Options are too many. యా ఐ థింక్ దట్ ఈస్ రిమైండింగ్ మీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ద జెన్జీ జనరేషన్ ఆర్ కమింగ్ అప్ విత్ ద భజన్ జామింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 years కీర్తన్ సెషన్స్లో కానీ దట్ ఈస్ గోయింగ్ లైక్ అన్ ఎవల్యూషన్. ఎలా అంటే స్లోలీ పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ ఇన్ అ సర్కిల్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ వెస్టర్న్ పబ్ కల్చర్ నుంచి అగైన్ దే ఆర్ టేకింగ్ ఎ యూటర్న్, దే కమింగ్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఒక భజన్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైక్ నాన్ ఆల్కహాలిక్ పార్టీస్, Absolutely. డూయింగ్ రామ్ కీర్తన్, డూయింగ్ శివ కీర్తన్ అండ్ టచింగ్ దట్ బ్లిస్ ఫీలింగ్. వాట్ యూ థింక్? మన కీర్తన్ గురించే మీరు చెప్పచ్చు, సతీష్ నిర్వాణలో జరిగే కీర్తన్ గురించి. యూ కెన్ టెల్ us something about that. Yeah, I think Adi, there's some shift in the consciousness of the whole humanity, I feel. I mean, films chusna, there's a lot of there is a spiritual element coming into the films, and so it's a amazing positive thing because నేను నా చిన్నప్పుడు కూడా అంటే లైక్ మ్యూజిక్ పబ్స్ అండ్ దిస్ కల్చర్ వాజ్ వెరీ మచ్ దేర్. నౌ ఇట్స్ వెరీ హార్టనింగ్ టు సీ దట్. అంటే యూత్ కానీ యంగ్స్టర్స్ అందరూ దే ఆర్ గెటింగ్ డ్రంక్ విత్ గాడ్స్ నేమ్ అంటే ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ. ట్రూ. నిర్వాణలో ఐ థింక్ అండ్ రూపేందర్ గారు, లైక్ మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్లో లైక్ యాజ్ అ మ్యూజిషియన్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేదంటే ఒక బాగా ప్రిపేర్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేద్దాం ఈరోజు అని వెళ్ళి ఒక నెగటివ్ వైబ్ని ఎక్స్పీరియన్సెస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే లెటర్స్ చెప్పండి దాని గురించి. మేబీ ఒక స్టోరీ. అలా ఒక్కసారి కాదు, నాకు ఒక 5-6 times అలాగే జరిగింది. రెగ్యులర్గా నేను ఎలా అంటే ఏదైనా సాంగ్ ఉందనుకోండి, ఆ పాట వింటాను. ఆ పాటని 100 times వింటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ టైం మ్యూజిక్ అన్నప్పుడు నాకు ఎట్లా అంటే ఒక వర్క్ అది 100% ఇవ్వాలి, అవుట్పుట్ ఇవ్వాలి నేను. సో నేను ఎంత గట్టిగా ప్రిపేర్ వెళ్తానంటే అంత. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను షో ఉంది, ఈరోజు షోకి వెళ్తున్నాను నేను, కాల్ చేస్తారు, రూపేందర్ గారు రేపు షో ఉంది అంటారు. సడన్గా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. అది అలా నాకు 4-5 times అయింది. అది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పేమెంట్ ఇష్యూస్ వస్తాయి. రూపేందర్ అయితే కొంచెం పేమెంట్ ఎక్కువ తీసుకుంటారు, మనకి తక్కువ పేమెంట్లో వేరే వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి పిలుచుకుందాం అన్నట్లు నాతోనే అలా ఒక 6 times జరిగిందనమాట. ఓకే. సో వాళ్ళు ఏంటంటే నేనేంటంటే మోస్ట్లీ నేను అవుట్పుట్, రిథమ్ వర్క్, ట్యూనింగ్ వర్క్ ఇవన్నీ చూస్తానన్నమాట మొత్తం. ఇంకోటి బీట్ వర్క్, టెంపో, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ ఎత్తుకోవాలి సాంగ్ అనేది నేను ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను అనమాట నేను. అయితే కానీ వాళ్ళు కూడా ప్రొఫెషనల్సే, ఎవరైతే నాకు పిలుస్తారో వాళ్ళు కూడా ప్రొఫెషనల్సే. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకేమో వాళ్ళ మైండ్ సెట్ ఏందో నాకు అసలు అర్థమే కాదు. తక్కువ వాయించే వాళ్ళని, ఇంకా తక్కువ పే తీసుకునే వాళ్ళని తీసుకెళ్తారు. అసలు నాకు అది నచ్చదు. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, అరే నేను ఎంత కష్టపడి ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేసి పాటలు విని దానికి తగ్గ నోట్స్ రాసుకొని నేను ఇంకా చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే వాళ్ళు సడన్గా రూపేందర్ గారు రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందండి అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు అదే క్వశ్చన్కి నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలామంది స్ట్రగుల్ అవుతారు, నేర్చుకుందాం అనుకుంటారు, దే డోంట్ గెట్ ఎ ప్రాపర్ సపోర్ట్. ఇలా ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ కానీ లేదంటే సింగర్స్కి కానీ మీరు ఏం చెప్తారు? హౌ టు అప్రోచ్ ఫర్ ఎ స్ట్రాంగ్ కెరియర్? ఇప్పుడు స్ట్రాంగ్ కెరీర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరైనా సరే, తబలా ప్లేయర్ కానీ వోకలిస్ట్ కానీ ఒక మంచి గురువుని వెతుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్ అందరు నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మంచి గురువు కోసము చూడాలి, వెతకాలి. మంచి గురువు ఎవరు, నలుగురిని అడగాలి. ఏదో కూర్చొని మాట్లాడితే కదా, నలుగురిని అడిగితే నలుగురు 4 సజెషన్స్ ఇస్తారు. అప్పుడు మీరు అప్రోచ్ అవ్వాలి, అన్నిటిని అప్రోచ్ అయిన తర్వాత దాని గురించి కరెక్ట్గా కనుక్కోవాలి. ఏ గురువు, వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళది అవుట్పుట్ ఏంది, వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళ అవుట్పుట్ ఏంది, అలా అని మంచి గురువు, డిసిప్లిన్తో నేర్పించే గురువులు మనకి కావాలి ముఖ్యంగా చెప్పాలంటే. ఐ థింక్ ఇప్పుడు మోడర్న్ ఎరాలో చాలామంది యూట్యూబ్లో సర్చ్ చేసి సెల్ఫ్గా
నేర్చుకుంటున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే ఐ థింక్ వాళ్ళ ఓన్ ప్యాషన్తో వాళ్ళు ఎవ్రీడే 1 hour వీడియో చూడడం, అక్కడున్న కీబోర్డ్ ప్లేయర్ అవ్వచ్చు, తబలా ప్లేయర్ అవ్వచ్చు, ఎలా చేస్తున్నారు. దే ఆర్ ఈవెన్ మీరు చెప్తుంది కరెక్ట్, గురువులు చాలామంది ట్యూటర్స్ కూడా ఆన్లైన్లో రికార్డింగ్స్ పెడుతున్నారు, హౌ టు లెర్న్, హౌ టు టీచ్ అండ్ ఆల్ దో స్టఫ్. ఐ థింక్ అది చాలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో మోడర్న్ ఆస్పైరింగ్ పీపుల్కి మీరు దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు కొంతమంది డిస్టెన్స్లో ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉండొచ్చు, యూఎస్లో. వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకోవాలంటే చాలా కష్టం కదా. సో వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకుంటారు అనమాట. కానీ అది ఎంత ఇప్పుడు దగ్గర ఇద్దరం ఏంది ఇన్ పర్సన్కి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది అనమాట. ఇన్ పర్సన్కి ఏంటంటే దగ్గర ఆపోజిట్ కూర్చొని నేర్చుకుంటాం కాబట్టి అది ఈజీ వేలో అర్థమైపోతుంది మనకి. కానీ ఆన్లైన్లో అది చాలా కష్టం అవుతుంది నేర్చుకోవాలంటే అది. సో అది టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ట్యూటోరియల్స్ ఓపెన్ చేశారు. అది యూట్యూబ్ని ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే అంత దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం అవును, చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి దాంట్లో. తబలా అయితే కొన్ని వందల మంది ట్యూటోరియల్స్ ఉన్నారు, తెలుగు ట్యూటోరియల్స్, హిందీ, ఇంగ్లీష్, ఈవెన్ ఫారినర్స్ కూడా మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ని చాలామంది నేర్చుకుంటున్నారు. తబలా యూకే కానీ యూఎస్ఏ కానీ చాలా కంట్రీస్ అలా ఆన్లైన్ ఈవెన్ అప్లికేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి, తబలా అప్లికేషన్స్, కీబోర్డ్ అప్లికేషన్స్. ఐ థింక్ ఇప్పుడు ఈ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసేది ఇంకా భవిష్యత్తులో తగ్గిపోతుంది అంటారా? భవిష్యత్తులో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం టెక్నాలజీ అనేది పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తగ్గుతూనే వస్తుంది. ఒకప్పుడు డ్రమ్స్ ఉంటుండే, మొత్తం డ్రమ్స్ అనేది మొత్తం సెటప్ ఉంటుండే. ఇప్పుడు శుభమణి గారు పెద్ద వాళ్ళు వాయిస్తారు. ఇప్పుడు అదంతా ఒక చిన్న ప్యాడ్ ఎలక్ట్రానిక్ డ్రమ్ కిట్ అయిపోయింది. అది దాంట్లో అన్నీ వచ్చేస్తున్నాయి మొత్తం, ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా ఇప్పుడు ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, వర్షం పడడం లాంటివి, థండర్ లాంటి ఎఫెక్ట్స్ అన్నీ దాంట్లో వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏంటంటే డ్రమ్ సెట్ మొత్తం సెటప్ ఉంటుండే, ఒక్కొక్క దగ్గర వాయిస్ ఒక్కొక్క ఫీల్ వస్తుండే అనమాట. ఇప్పుడు ఇట్లా టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఇప్పుడు తబలా ఉంది, ఎలక్ట్రానిక్ తబలా వచ్చేసింది. ఇప్పుడు తబలాలు ఎవరు చాలా వరకు కొనడం కొంచెం కొద్ది వరకు తగ్గిపోయింది. చాలా వరకు ఏం చేస్తున్నారంటే నాకు HP-20 హ్యాండ్సోనిక్ ప్యాడ్ కావాలి, అందులో డ్రమ్స్ వస్తుంది, బాంగోస్ అన్నీ వస్తున్నాయి, తబలా కూడా వస్తుందని ఎక్కువ వరకు అదే కొంటున్నారు అనమాట ఇప్పుడు మార్కెట్లో. రీసెంట్గా నాకు ఒక ఆర్గనైజర్ కాల్ చేసి, రూపేందర్ గారు మీరు షో ఉంది వస్తారంటే వస్తా అంటే, మీ దగ్గర HP-20 హ్యాండ్సోనిక్ ఉందా అంటే, లేదు సార్ నా దగ్గర ముందు ఉండేది ఇప్పుడు లేదు అంటే, అతను ఏం చేసిన వేరే అతనికి చెప్పేసినాను. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో టెక్నాలజీ అన్నది మ్యూజిక్ని ఇంపాక్ట్ చేస్తుంది చాలా వరకు అయితే ఇంపాక్ట్ చేస్తుంది. కెరోకే కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. ఐ థింక్ రేపొద్దున ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా, ఒక సింగర్ లేకుండా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే పాడే వాయించే అప్లికేషన్స్ కూడా వస్తాయేమో ఫ్యూచర్. ఆల్రెడీ AI జనరేటెడ్ అప్లికేషన్స్ చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఉన్నాడు, సాయి వాయిస్ని AI జనరేటెడ్ అప్లికేషన్లో ఈయనది ఒక్క సాంగ్ అప్లోడ్ చేసినాం అనుకో, ఈయన వాయిస్ మొత్తం అది క్యాప్చర్ చేసేసుకుంటుంది. క్యాప్చర్ చేసేసి వేరే ఒక లిరిక్స్ దాంట్లో ఎంటర్ చేస్తే సాయి వాయిస్లో అది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు లేదు, ఆయన వాయిస్ కూడా కావాలంటే AIలో ఆయన వాయిస్తో కూడా అవుట్పుట్ వస్తుంది అనమాట. అది అక్యురేట్ ఉంటుందా? అక్యురేట్ అంటే కొంచెం ఓకే, బట్ అది సిమిలర్, ఆల్మోస్ట్ దగ్గర అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు అన్నట్లు కరోకే ఉంది కదా, ఈ కరోకే వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కరోకే ఏంటంటే నార్మల్గా ఒక సింగర్ ఉంటారు, మేల్ సింగర్, ఫీమేల్ సింగర్స్, వాళ్ళు ఎక్కడైనా కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు మామూలుగా ల్యాప్టాప్ పెట్టుకుని అందరూ కరోకేస్ ప్లే చేసుకుంటూ పాడిస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఎంతమంది అయితే మ్యూజిషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ లేకుండా అయిపోతుంది అనమాట. వర్క్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఫుల్ టైమర్స్ ఉంటారు మ్యూజిషియన్స్, తబలా ప్లేయర్స్ కానీ, డ్రమ్మర్స్, కీబోర్డ్ ప్లేయర్స్, గిటారిస్ట్, వీళ్ళందరూ ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. వీళ్ళకేం వర్క్ అనేది లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఒక కరోకి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆర్గనైజర్లు కూడా కొంతమంది సింగర్స్, వాళ్ళ పేర్లు నేను తీసుకోను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాతో పాటు రెగ్యులర్గా జర్నీ చేసే సింగర్సే, వాళ్ళు కూడా మంచి సింగర్స్, మంచి ప్లేబ్యాక్ సింగర్సే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ల దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, సార్ నాకు మొత్తం టీం కావాలంటే, టీం ఎందుకండి, మీకు టీం అవసరం లేదు, మాకు ఇంత ఇచ్చేయండి, మేము కరోకీస్ సౌండ్ సిస్టమ్ తీసుకొని ఇద్దరం వచ్చేస్తామని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఓకే. దానివల్ల ఏమైందంటే ఒక మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ అందరూ ఇంట్లోనే ఉండిపోతున్నారు. వీళ్ళు ఏంటంటే కరోకీస్ అని వాడుకుంటూ వీళ్ళు రెగ్యులర్గా బిజీ అయిపోతున్నారు. వీళ్ళు ఇక్కడ పబ్స్లో, క్లబ్స్లో, ఇంకా ప్రైవేట్ పార్టీస్లో వీళ్ళు చాలా బిజీ పోవడం వల్ల మిగతా ఆర్టిస్టులందరికీ పని లేకుండా అయిపోతుంది మొత్తం. అది చాలా పెద్ద డ్రాబ్యాక్. అదేంటంటే ఇండైరెక్ట్గా అది డైరెక్ట్ ఆర్టిస్టుల పొట్టగొట్టినట్టు అయిపోయింది అది కరోకీ. ఎక్కడ చూసినా మీరు ఇప్పుడు రెగ్యులర్గా చూస్తుంటారు మీరు బయట కరోకీ షోస్. అది కూడా ఎంత అంటే వాళ్ళు బాగానే తీసుకుంటారు, తీసుకునే డబ్బులో కూడా ఆర్టిస్టులు అందరూ రావచ్చు. కానీ వాళ్ళు వాంటెడ్ ఏంటంటే ఇద్దరే, ఒక అమ్మాయిని, ఒక ఫీమేల్ సింగర్ని పిలుస్తాడు, ఆమెకి ఇచ్చేది ఇస్తాడు, మిగతాదంతా ఈ సింగర్ తీసేసుకుంటాడు. ఓకే. అట్లా బోత్ సీనియర్స్, ఆమె కావచ్చు ఈయన కావచ్చు, అట్లా చాలా జరుగుతున్నాయి. ఐ థింక్ మనం టూ మచ్ ఆఫ్ సీరియస్ స్టఫ్ ఇంతవరకు మాట్లాడుకున్నాం. I think it is a time for your performance. We wanted to witness that magical performance, we wanted to experience that bliss from you. Over to you. Stage is yours. शिव कैलाशों के वासी धोले धारों के राजा, सरे माम गरे सा सरि दा प सा, सरे माम गरे सा सरि दा प सा, रे म दा नि दा प सा सरि दा प म ग प म रे, य महानगरी कलकत्ता पुरी, य महानगरी कलकत्ता पुरी, नम होगी हौराबादी, य महानगरी कलकत्ता पुरी, चिरुत्यागराजु नी कृतिने पलिकिनुगति, चिरुत्यागराजु नी कृतिने पलिकिनुगति, य महानगरी
చేసారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలతో చిక్కుకుంది అని నీ పదమున చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేసాలెను నా మనసే एक पल का जीना फिर तो है जाना तोहफा क्या लेके जाए दिल ये बताना खाली हाथ आए थे हम खाली हाथ जाएंगे बस प्यार के दो मीठे बोल झिलमिलाएंगे तो हंस क्योंकि दुनिया को है हंसाना ऐ मेरे दिल को आया आया मेरे दिल को आया जिया जले जान जले नैनों तले धुआं चले रात भर धुआं चले जानू न सके जिया जले जान जले जिया जले जान जले नैनों तले धुआं चले रात भर धुआं चले जानू न सके दिया जले जान जले వేడుకైన వేళ వెన్నెలమ్మ కాగా దీపం నీవై వెలగాలంట ఆ చీకటంత పోయే పట్ట పగలాయే ఎలా దీపం ఇక మనకంట పండగ నేడే మన ఊరికే ఆశలు రేగే కలలు రేనే వాడనిదంతా ఈ వేడుకే అందరికింకా వ్యత తీరేనే అరే పూట కాని రాట పాట బుల్లెమ్మ నవ్విందంట మణిముత్యాలే రాలేదంట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేదంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేదంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి నానా ఈ వేళట రాగాల ఇదే హట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేదంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది
చేరాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనే అరలే పుడుతూ మొదలే మలుపు కురుపు నీదే ఆ అద్దమే చూపెను బతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే ఓ మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వేగం 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 మాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం మాటే వినదుగా వేగం 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 बाहर बन के आऊं कभी तुम्हारी दुनिया में इसी तमन्ना जाए कहीं इसी तमन्ना में ना 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 मेरा दिल आज दिल लेकर मुझको ना पहचाना चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम Good. Loved it. पल भर ठहर जाऊं दिल ये संभल जाए जैसे तुम्हें रोका करूं मेरी तरफ आता हर गम फिसल जाए आँखों में तुमको भरूं बिन बोले बातें तुमसे करूं अगर तुम साथ हो अगर तुम साथ हो मेरी नजरों में तेरे सपनों में नाराज़ी मुझे लगता है कि बातें दिल की होती लफ्जों की धोखेबाजी तुम साथ हो या ना हो क्या फर्क है बेदर्द थी जिंदगी बेदर्द है अगर तुम साथ हो अगर तुम साथ हो अगर तुम साथ हो चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ ओ पिया चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ ओ पिया पिया
से तरसे है जैसे जिंदगी के लिए मेरी सोबत में दुआएं हैं उसी के लिए तेरा मिलना है उस रब का इशारा मानो मुझको बनाए तेरे जैसे ही किसी के लिए कुछ तो है तुझसे राबता कुछ तो है तुझसे राबता क्यों है क्या है हमें क्या पता कुछ तो है तुझसे राबता तो क्या सफर है फिर क्या फिक्र है जीने की वजह यही है मरना इसी के लिए साथिया मधम मधम तेरी गीत हंसी साथिया साथिया कौगिली 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 तेरी पन हंसती रहे तू हंसती रहे हया खिलानी खिलती रहे जुल्फ के नीचे गर्दन पे सुबह शाम खिलती रहे सोनी सी हंसी तेरी खिलती रही मिलती रही కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూతగురా ఆది పసి పాదం ఎర్రాని రూపం ఉడికి కోపం ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరి హృదయం అది నిన్ను వదలదే ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుచున్న ఈ గుండెకేమవ్వలా అరే నిన్నగాక మొన్న వచ్చి ఏమాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా వస్తాన గాలుల్లో నీ వాసన వస్తాన పువ్వుల్లో నేను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారినా నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా వస్తానా ఊపిరినే వదిలేస్తున్నా వస్తానా ఊహల్లో జీవిస్తున్నా వస్తానా ఊపిరినే వదిలేస్తున్నా Just humming this song. Yeah. We'll do it from the take from here. Starting.
महसूर्यचन्द्राधिनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महदिव्यतेजं भवनी समेतं भज मञ्जुनादम् नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय शिवधराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवम् अद्वैतभास्करम् अर्धनारीश्वरं हृदसहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तश्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलम् एकनाथीश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवदायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमाशं महाहर्षवर्ष प्रवर्षं सुशेषं नमो हराय च स्वरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्नित्याय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं ढं 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 ढङ्कादिनादनवताण्डवाडम्बर तद्दिम्मि तकदिम्मि धिद्दिम्मि दिमिदिं सङ्गीतसाहित्यसुमकमलवम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मन्दुनादेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूक्तं विरुद्धं सुसिद्धं नकारम् अकारं शिकारं विकारं यकारं नराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्रुद्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गम् महाभर्तृवर्णं सुवर्णं प्रवर्णं महाकाशभासं महाभानुलिङ्गम् सौराष्ट्रसुन्दरं सोमनाथीश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं वामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परमग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च शीशाय च सर्वाय च सर्वाय च Next level, bro, next level. Thank you. Okay, coming to the question part. One raga that defines you. Never thought about it, but I think Raga Kapi and Kafi are very close to my heart. But I'm in different moods. I listen to different ragas. I'll sing a small composition. Jagadodharana
జగదోధారణ ఈశిదల శోధ జగదోధారణ జగదోధారణ మగడంచుతి నీయుత. No, the lyrics again, I'm sorry. Dream stage to perform. My dream stage to perform with Veena Rajesh Vaidya. One artist you admire deeply. It's hard, like there are too many artists. Maybe you can name one. Pandit Jasraj ji. One song you never get tired of. Again, many songs. నువ్వేనా సంపంగి నవ్వుల నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగుల నువ్వేనా నువ్వేనా నువ్వేనా. Morning riyaz or night riyaz? Again, depends on the mood. Sometimes in the morning, sometimes in the evening. Maybe mostly evenings these days. Yeah. What is one myth about classical singers that is completely wrong? Maybe they cannot sing other songs. Okay. Do you think the classical music is becoming less relevant to the youth? I think more people are getting drawn now, I think, to classical music. Yeah. If you had to start from zero today, what would you do differently, bro? I'd be happy to learn again from if the memory gets wiped out. So again, I should also become younger then. Okay. 10 years younger. Okay. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మీ మ్యూజిక్ విని ఇన్స్పైర్ అయ్యి నువ్వు వాళ్ళకి అంత టాలెంట్ లేకపోయినా నేర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేర్చుకోవాలి, మంచి గురువు దగ్గర నేర్చుకోవాలి అండ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. పర్ డే మినిమం 4 to 5 hours ప్రాక్టీస్ చేస్తే అప్పుడు తబలా అనేది నేర్చుకోవచ్చు. ఓకే. థింక్ అది చాలామంది యూత్కి ఇన్స్పైర్గా తీసుకొని అట్లీస్ట్ కొంతమంది అయినా ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ నుంచి ఇన్స్పైర్గా తీసుకొని దే హ్యావ్ టు స్టార్ట్ ప్యాషన్గా అని అనుకుంటున్నాను. ఇఫ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేస్తుందని బిలీవ్ చేస్తూ ఐ థింక్ దిస్ పాడ్కాస్ట్ విల్ హెల్ప్ దెమ్. ఆన్ దిస్ నోట్ ఐ వాంటెడ్ టు కంక్లూడ్ దట్ వీ హ్యాడ్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్, సాయి అండ్ రూపేంద్ర గారు. Thank you. Thanks a lot. It was a Thank you great for having time us. having you here, and yeah. Thank you very much for having us here. Yes. Yeah, it was helpful to somebody, definitely. Yeah, it feels great. Yeah. Yes. Thank you very much. Thank you. This was not just a conversation. This was a reminder that mastery takes time, that passion needs patience, and that every great artist starts as a beginner. This is the Shift Podcast with Kiran, and this is your sign to begin your journey. Thank you.